ప్రభునందు ప్రేమైనటువంటి దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. బయట ఉన్న వాళ్ళందరికీ వందనాలు. కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగయుగములకు పరిశుద్ధుడైన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. రైట్. గత వారం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్న విషయం, ఈ 6వ నెలలో నా కుటుంబం నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. ఆశించినటువంటి ఫలాలు నీ కుటుంబము నా కుటుంబము దేవునికి ఇవ్వగలిగితే, అనగా దేవుని ఆకలి తీర్చేటువంటి ఒక వృక్షముగా, ఒక చెట్టుగా భూమి మీద నీ కుటుంబము నా కుటుంబము ఉండగలిగితే, ఇహమందును పరమందును నీ కుటుంబము ధన్యకరమైన కుటుంబముగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, గత వారంలో దేవుడు మాట్లాడుతూ కుటుంబాల పైన దేవుని ఆశీర్వాదము రావాల్సింది, కుటుంబాల పైన దేవుని యొక్క కోపము ఎందుకు కుటుంబాల పైన ఉంటుందో, దేవుని కోపము అన్న సబ్జెక్టును ఆత్మదేవుడు మాట్లాడుతూ వచ్చాడు గత వారంలో. గత వారంలో జరిగిన దాన్ని చెప్పి ముందుకు ఉపదేశాన్ని తీసుకొని వెళ్తా. వినండి జాగ్రత్తగా. సర్వసాధారణంగా ఒక మనిషికి సామాన్యంగా సర్వసాధారణంగా కోపం రాదు, కానీ కోపం వస్తుంది. ఆ కోపం ఎలా ఉండాలి గమనించండి. కోపం లేని మానవుడు ఎవడు లేడు. ప్రతి ఒక్కరిలో కోపం ఉంటుంది. అయితే మనము దేవుని పిల్లలము గనుక, క్రీస్తు స్వరక్తముతో కడగబడిన వారము కనుక, మన కోపము మన తండ్రి అయిన దేవుని కోపమును పోలి ఉండాలి తప్ప అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. ఆమేన్. అనగా 2 మాటలు చెప్పి నేను వెళ్తా ముందుకు. వినండి. కోపము రావాలి ఎలా? వితౌట్ యువర్ పర్మిషన్. నీ కోపము లేనిది, కోపము నీలో నుంచి బయటికి రాకూడదు. నీ పర్మిషన్ తీసుకొని కోపం వచ్చి ఇంతసేపు గద్దించాల్సిన వారిని, శిక్షించాల్సిన వారిని, కొట్టాల్సిన వారిని కొట్టి, నెంబర్ 2, రెండవది, మొదటిది నీ పర్మిషన్ లేకుండా కోపము నీ మీదికి ఏలుబడి చేయకూడదు, ప్రభుత్వం చేయకూడదు. రెండవది, వచ్చిన ఆ కోపము నీ పరిమితిలో ఉండాలి. నువ్వు కంట్రోల్ చేయగలిగినంత కోపమే నువ్వు కలిగి ఉండాలి. కానీ నీవు కంట్రోల్ చేయలేనంత కోపముతో నువ్వు ఉన్నావంటే ఆ కోపమే నిన్ను దహించి వేస్తుందని నిన్న వారంలో ఈ 2 విషయాలు చెప్పా. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మరలా వారితో చెప్తున్నా. ఈ 2 కోపాలు ఎవరిలో చూస్తాం మనము అంటే, మన తండ్రి అయినటువంటి దేవునిలో ఈ కోపమే ఉంది. నెంబర్ 3, మూడవది, ఆయన కోపం ఎటువంటిదంట అంటే క్షణమాత్రం ఉంటుంది. మరి మన కోపాలు చెప్పండి. నిన్న వారం వచ్చిన వాళ్ళు, మన కోపాలు సంవత్సరాలు తరాల బడి ఆ కుటుంబం పైన ఆ విధంగానే కోపాన్ని పెంచుతాం. ఇది నీ కోపానికి నా కోపానికి ఉన్న తేడా. నెంబర్ 4, ఆయన కోపము, ఆయన మనసు ఎటువంటిదంటే క్షమించుటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనసు కలిగి ఉండేటువంటి దేవుడు. కోపంలో ఒకేటు అరిచి కొట్టి గద్దించిన తిరిగి మరలా నీవు ఆయన దగ్గరికి వస్తే, మరలా ఆయనను సమీపిస్తే, మరలా ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉంటాడంట ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మన విషయంలో పొరపాటున ఎవరైనా తప్పిదము చేస్తే, తప్పు చేసినా, నీ మనసు కూడా క్షమించటానికి ఇతరులను సిద్ధపడి ఉందా? సిద్ధపాటు లేని మనసు ఉందా? దీనికి అనుగుణంగా
ప్రభు ప్రార్థనలో ఉన్న ఒక ఘట్టాన్ని మీకు తీసుకొని వచ్చి చెప్పా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా, మేము మా అపరాధములను నువ్వు క్షమించాలి అంటే మేమేమై ఉండాలి? మా పొరుగు వారిని క్షమించేవారమై ఉండాలి. మేము మా పొరుగు వారిని క్షమించలేని దుస్థితిలో ఉంటే నీవు కూడా మమ్మల్ని క్షమించలేవు. ఆమేన్ కదా? నేను వారం చెప్పినట్టు మళ్ళీ రివీల్ చేసుకుంటూ వస్తున్నా. ఇది 4 విషయాలు. ఆయనకు కోపం వస్తుందట. నీకు కోపం వస్తే ఏం చేస్తావో నాకైతే తెలియదు, కానీ దేవుని కోపం అని చెప్పాను గనక ఆయన కోపం వస్తే ఏం చేస్తాడట అంటే, హెబ్రీలకు రాసిన పత్రికల్లో మీకు చెప్పాను. హెబ్రీ పత్రికలో రాసుకున్నారు కదా, నోట్ చేసుకున్న వాళ్ళు. హెబ్రీ పత్రిక 3:7-11. మొదటి రాజులు 11:11. నిన్న చెప్పినట్టువి మళ్ళీ ఏం రాసుకోదు, అలా రాసుకున్నారు కదా. నేను చెప్తున్నా, వినండి, నా వైపు చూడండి. ఆయనకు కోపం వస్తే ఏం చేస్తాడయ్యా అంటే, 40 రోజులు నువ్వు దీవించాల్సిన నీ దీవెన ఏమవుతుంది? 40 సంవత్సరాలు దేవుని సముఖంలోకి వచ్చి నీవు నీ కుటుంబము దినదినము క్షేమాభివృద్ధి పొందాల్సినటువంటి కుటుంబాలు, దీవెన మిమ్మల్ని చూసి మీ కుటుంబాలను చూసి దూరమై ఎడమైపోతుంది. కారణం ఏమంటావు? కారణం ఏమై ఉంటుంది? దేవుని కోపం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నీవు, నీ పిల్లలు, నీ భర్త, నీ ఉద్యోగము, నీ ఆశీర్వాదము, నీ వ్యాపారము దీవించబడాల్సినటువంటి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో దీవించాల్సిన నీ దీవెన అది దూరమై ఎక్స్టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఎట్లా అంటే 40 రోజుల్లో కనానుకు చేరాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు? 40 సంవత్సరములు పట్టింది. ఇది దానికి ఉదాహరణ. నెంబర్ 2, ఆయనకు కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు, అనగా వాగ్దాన భూమికి చేరరు. కనానులో అడుగు పెట్టరు. ఈ కనాను మీరు వినే ఉంటారు, నిత్యత్వానికి, నిత్య పరలోకానికి సాదృశ్యమై ఉంది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకి పైన కోపగించుకొని నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అని ఏ విధంగా చెప్పాడో, ఈ కృపాకాలంలో కృపను కాళ్ళ తన్నుకునే వారిని ఈ రక్షణ దినాల్లో, రాకడ దినాల్లో రక్షణకు దూరంగా ఉండి ఇంకా లోకంలో వేటినో అనుభవించాలని దేవునికి దూరమైపోతూ కోపాన్ని తెప్పించే పనులు చేస్తే వారిని ఈ కృపాకాలంలో కనాను అనేటువంటి నిత్య పరలోక పట్టణానికి దేవుడు చేర్చడు. నెంబర్ 3, ఆయనకు కోపం వస్తే ఏం చేస్తాడు? నీవు అడగకుండానే దేవుడు నీకు కొన్ని శ్రేష్టమైనటువంటి బహుమానాలను, ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉంటాడు. నువ్వు అడిగిండవు, ప్రభు నాకు ఈ ఉద్యోగమే, నాకు ఇటువంటి భార్యని, నాకు ఇటువంటి భర్తని, నాకు ఇటువంటి పిల్లల్ని, నాకు ఇటువంటి కుటుంబాన్ని, నాకు ఇటువంటి అత్తని, ఇటువంటి మామని, నువ్వు అడిగిండవు. అడగకుండానే నీకు కొన్ని ఇచ్చింటాడు. ఆయన కోపం ఏం చేస్తుంది అంటే నీ నుంచి వాటిని దూరం చేస్తుంది. ఈ 3 విషయాలు ఒక మనిషి పైన దేవుని కోపం ఉంటే ఆయన చేసే పనులు. అన్న కోపం వస్తే ఆయన చంపడా? ఆయన చంపే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చంపే దేవుడు కాదు. చెప్పాను కదా పోయిన వారం, ఒక తల్లి బోరున ఏడుస్తుంది. లోకం మీద ఇంతమంది ఉంటే నీకు నా పిల్లోడు దొరకవినాడా, నా పిల్లోడినే చంపకపోతివే అని దేవుని మీద పడి ఏడుస్తుంది. దేవుడు చంపేవాడా? ఆయన చంపేవాడైతే మన కోసం ఎందుకు చచ్చిపోతాడండి? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు తెలియక. ఆయన నిజంగా మనల్ని చంపి మన చావును కోరేవాడైతే ఆయన వచ్చి చావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఎవరేమైనా అటువంటి మాటలు మాట్లాడొద్దు. రేపొద్దున ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగితే, జరగకూడని విపత్తుకరమైన పరిస్థితులు జరిగితే దేవుని మీద లేనిపోని అభాండాలు వేయొద్దు. మంచిది కాదు అది. నువ్వు ఒకవేళ ఆ కోపంలో, ఆవేశంలో, బాధలు అన్నీ మర్చిపోయింటావు.
కానీ మనుషుడు మాట్లాడే ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క ఒప్ప చెప్పవలెను అని లేఖనం ఉంది. కాబట్టి నువ్వు మాట్లాడేది ఏదో జాగ్రత్తగా మాట్లాడు. వాడేదో మందిరానికి రాక దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇస్తున్న బేవరాసు తిరుగుళ్ళు తిరిగి మందిరానికి రాక తల్లిదండ్రులు చెప్తున్న వినక దైవ సేవకులు చెప్తున్న వినక అడ్డగోలు తిరుగుళ్ళు తిరుగుతూ అడ్డదిడ్డమైన పనులు చేస్తూ అడ్డగాడిదలాగా సచ్చే నువ్వు నింద ఏమేస్తున్నావు? నా పిల్లోని చంపుకపోతావా? ఒకసారి ఆలోచన చెయ్యి. అన్ని అడ్డ తిరుగులు తిరుగుతున్నా నీ పిల్లోని నీ ప్రార్థనను బట్టి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడా లేడా? కొట్టు చప్పళ్ళు గట్టిగా అర్థమైతే. అన్ని అడ్డ తిరుగులు నీ భర్త తిరుగుతున్నా, అన్ని అడ్డ తిరుగుళ్ళు నీ భార్య తిరుగుతున్నా, అన్ని అడ్డ తిరుగుళ్ళు పిల్లలు తిరుగుతున్నా, కుటుంబంలో ఎవరో ఒకరి ప్రార్థనలు బట్టి ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాడా లేదా? ఆమేన్. కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆ కాపుదలను వాళ్ళంతటికి వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా దేన్నో అనుభవించాలి, ఇంకా వేటిన చూడాలి, జీవితాన్ని పాడు చేసుకుని ఇంకా సరిపోలేదు అని ఇష్టానుసారమైన లేఖనం ఏమంటదంటే, వారి కాళ్లకు అడ్డము లేకుండా అడ్డదిడ్డమైన తిరుగుళ్ళు తిరిగి వాడు సచ్చే ఎవని చేతుల్లోనూ పడి నువ్వేమంటావు? నా భర్తను చంపుకుపోతివే దేవుడా, నా బిడ్డను చంపుకుపోతివే, నా భార్యను చంపుకుపోతివే, నా కొడుకును చంపుకుపోతివే. ఎంత మటుకు న్యాయం అండి ఇది? ఎంత మటుకు న్యాయమో చెప్పాలా? న్యాయమేనా? మళ్ళీ ఆయనలో నువ్వు ఏ లోపం వెతికినా లోపము లేనివాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. లోపము లేనివాడు, పాపము లేనివాడు. కాబట్టి లేనిపోని మాటలు ఏదో నోరుందని కదని చెప్పేసి వాగమాకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇచ్చిన రక్షణ కాళ్ళ తన్నుకొని వాళ్ళు చేస్తున్నారు. బాధాకరమైన విషయం ఒకటి చెప్పమంటారా? 2 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. మొన్న నా కుటుంబంలో ఒక హఠాత్తు మరణం. 2 సార్లు ప్రభు సన్నిధిలో అడ్డం పడి, తండ్రి బ్రతికించు 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 అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే 2 సార్లు బ్రతికించుకుంటూ వచ్చాడు. బ్రతికించుకుంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నటువంటి వాని దగ్గరికి రాకుండా దూరంగా ఉండి ఎక్కడికెక్కడికో వెళ్ళాడట. నేను ఒక మాట చెప్తా, వినండి జాగ్రత్తగా. కుటుంబం గురించినటువంటి బాధ్యత కుటుంబంలో ఉన్నవానికి ఎక్కువ ఉంటుందా, బయట ఉన్నవానికి ఎక్కువ ఉంటుందా? ఏమండి, ఇప్పుడు మీరంతా నేను కాస్తున్నటువంటి మంద, మీ మీద నాకు ఎక్కువ ప్రార్థన భారము, మీ గురించి నేను ఎక్కువ ప్రార్థన చేస్తానా, ఎవడో వేరే సంఘముడు వచ్చి ప్రార్థన చేస్తాడా? చెప్పండి కదా. 2 సార్లు దేవుని సన్నిధిలో వేడుకున్నా. ఆ మనిషి మరణించినందుకు బాధ లేదు, కానీ ఆత్మకు రక్షణ లేకపోయినే, బాప్తిసం లేక చచ్చాడే. నిన్నటి నుంచి నా భార్యను అడగండి, రాత్రి అన్నం తిందామంటే అన్నం తిన బుద్ధి కాలేదు. రేపు పొద్దున నేను అక్కడికి వెళ్తే ఆ ఆత్మ గురించి దేవుడు ఏమన్నా నన్ను లెక్క అడుగుతాడా? కుటుంబంలో దేవుడు ఎన్నుకున్నాడు నీ కళ్ళ ముందు ఒక వ్యక్తిని. అది కాదని ఎక్కడెక్కడ పోతే వారు నీ పైన అంత బాధ్యత వహించరు, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ఈ కృపాకాలంలో దేవుణ్ణి సంపాదించుకోకుండా నువ్వు చస్తే నీ కంటే ఒక కుక్క చావు మేలు. కడుపులో ఉన్న బాధతో మాట చెప్తున్నా. అకాల మరణం 2 సార్లు ప్రభు సన్నిధి, నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. నేను అదే నా కుటుంబానికి కాళ్ళు మొక్కి చెప్తుంటా,
ఈ ఫీల్డ్ కాదు, కానీ ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చాడు. నాకంటే ముందు నా కుటుంబంలో ఒక వ్యక్తి వచ్చాడు సేవకు, అతనితో సరిపోవచ్చు, మళ్ళీ ఎందుకో నా అవసరం అన్నది, ఎందుకో మళ్ళా ఎక్కడెక్కడో ఉన్న నన్ను ఎందుకో ఆయన పిలుచుకున్నాడు. ఆల్రెడీ నా కాడికి ముందు ఒక వ్యక్తి నా కుటుంబంలో సేవకు వచ్చాడు. నా ప్రియ దైవజనాంగమా, విను జాగ్రత్తగా. మీ పైన, కుటుంబాల పైన, కుటుంబంలో నుంచి వచ్చిన వానికి బాధ్యత ఉంటుంది, కానీ బయటి వారికి బాధ్యత ఉండదండి. బాధ్యత ఉండదు వారికి. రేపొద్దున జరగకూడదు ఇలాంటివి ఏదైనా జరిగితే బాధపడాల్సినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆఫ్టర్ ఒక ప్రార్థన చేసిన వ్యక్తిని నాకెంత బాధ ఉంటే, ఆ బిడ్డ కొరకు ప్రాణం ఇచ్చి రక్తం కార్చి పొయ్యేలోపు నన్ను సంపాదించుకుంటాడు, పొయ్యేలోపు రక్షణ తీసుకుని బాప్తిసము తీసుకుని నా దగ్గరికి వస్తాడు ఈ వ్యక్తి అని ఎంత ఆశ పెట్టుకుని ఉంటాడు దేవుడు. ఆమేన్. ఎంత ఆశపడి ఉంటాడు, ఎంత ఆశపడి ఉంటాడు. ఇప్పుడు మందిరానికి వచ్చారు, ఎంత ఆశతో పోతావు నువ్వు ఇంటికి, తెచ్చుకున్న కూర వండుకొని కడుపు నిండా తినాలని. ఎంత ఆశతో పోతావు. ఆ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి అనుకో. నువ్వు వయ్యేలోపు నీ వాకిలికి కుక్క బుర్ర పెట్టుకొని లోపలికి వెళ్ళి వండుకునేదల్లా తినిందనుకో, పొరపాటున తినేది నీ కంట దొరికిందనుకో, దాన్నే కైమ చేసుకుంటూ తింటావు, అంత కోపం గీచుకుంటావు. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. మనకే ఇంత బాధ ఉంటే, నువ్వు తిరిగిపోయేలోపు నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిన మరల అక్కడికి వెళ్ళేలోపు ఆయన ఎంత గంపెడంత ఆశతో నీ కొరకు ఎదురు చూస్తాడన్న విషయం బతుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఆలోచన చేయకున్నావు? బతుకున్నప్పుడు నీకు అందుకు అర్థం కాకుండా ఉంది. దీన్ని ఎందుకు మనసు పెట్టుకుండా ఉన్నావు? ఆయనతో చనిపోయిన వెంటనే ఏదో ఏడ్చడము, బరియలు చేసి రావడము, భూస్థాపన 2 రోజులు 3 రోజులు బాధ, తర్వాత అయిపోయాక రొటీన్ లైఫ్. మళ్ళా కుక్క బతికే, మళ్ళా పంది బతికే, ఇంతసేపు బాధపడతావు. అరే, చనిపోయిన వాడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? మరణించిన వాడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? చచ్చిపోయిన వ్యక్తి వెళ్తూ వెళ్తూ మనకు ఏ గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు? ఒకడు 100 మంది పిల్లలు కని కావలసినవన్నీ కూడబెట్టి చివరికి తన ఆత్మకు రక్షణ లేకుండా చస్తే సంతోషం ఆయనకి, ఆనందం ఉంటుంది ఆయనకి. నా ప్రియ దైవ జనాంగమా, దయచేసి చెప్తున్నా వినండి. రాకడ దినాల్లో ఉన్నాం. నీ ఆత్మకు ఉత్తరవాదులు కొంతమంది ఉన్నారు. నీ ఆత్మ గురించి లెక్క అప్పగించేవారు కొందరు ఉన్నారు. అందరూ చెప్పను కానీ వారిలో నువ్వు నీ ఆత్మను గురించి నీవే లెక్క అప్పగించేటువంటి వ్యక్తివి మొట్టమొదట నువ్వే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఏదో దేవుడు ఆత్మనిచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, బతికినంతకాలం అనుభవించు రాజా, అనుభవించు, అన్నీ అనుభవించు. నేను అదే మీకు ఎప్పుడు చెప్పేది. లోకంలో నువ్వు అనుభవించిందంటే ఏది లేదు, అన్నీ అనుభవించావు. కానీ నువ్వేం అనుభవించలేదో తెలుసా? నా దేవుని ప్రేమ ఏంటో నువ్వు ఇంకా అనుభవించలేదు. ఆయన దయాళుడని నువ్వు ఇంకా రుచి చూడలేదు. ఆయనతో సన్నిహితమైన సంబంధం ఏంటో నీకు తెలియదు. లోకంలో ఉన్న సంబంధం ఏంటో నీకు తెలుసు. ఒక సినిమాలో ఉన్న ఆనందం ఏంటో, ఒక సీరియల్లో ఉన్న ఆనందం ఏంటో, ఒక సుట్ట బీడి త్రాగుల్లో ఉన్న ఆనందం ఏంటో, 3 కోటర్ సీసాలలో జానుడు బీడి ముక్కలో ఉన్న సంతోషం ఏంటో అన్నీ అనుభవించావు. కానీ నువ్వు అనుభవించనిది, నువ్వు రుచి చూడనిది, నువ్వు తెలుసుకోనిది ఒక్కటి ఉంది. అది నా యేసయ్య ప్రేమ. చెప్పండి కొట్టి ప్రభునామాని మహిమపరుద్దాం. నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. నిన్ను ప్రేమించినంతగా ఆయన దేన్ని ప్రేమించలేదే. నిన్ను కోరుకున్నంతగా ఆయన దేనిని కోరుకోలేదే. నీ కోసం సర్వస్వాన్ని దారపోసి వచ్చాడే.
సంతోషంగా వదిలిపెట్టి వచ్చాడే. ఈ నుంచి వెళ్ళే లోపు ఆయన కొరకు నువ్వు వేటిని వదిలిపెట్టి వెళ్తున్నావు. నీ ఆస్తులు వదిలిపెట్టమని చెప్పలా, నీ అంతస్తులు వదిలిపెట్టమని చెప్పలా. ఏ పాప బంధకాల్లో ఉన్నావో నా దగ్గరికి వచ్చేసరికి వాటి నుంచి విడుదల పొందుకొని నా దగ్గరికి వచ్చేయ్యా. భూమి మీదకి పంపించినప్పుడు నీ ఆత్మని ఎలా పంపించానో తిరిగి నా ఆత్మ ఆ విధంగా నా దగ్గరికి వచ్చేటట్టు నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో. రెండు చేతులు జోడించి చెప్తున్నా, జీవితము ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో తెలియదు. మళ్ళా చెప్తున్నా, ఇంత బతికి అన్న ఇంటినికలు చచ్చిందంట. ఇంత ఆత్మీయత, ప్రార్థనకు వస్తూ ప్రార్థనలు చేసుకుంటూ దేవునికి ఏదో చేస్తూ తీరని ఆత్మను బంధకాల్లో నుంచి నువ్వు తెంచుకోలేకుండా అలాగే ఉండిపోతే నీ ఆత్మ ఎక్కడ బంధించబడిందో నీకు తెలుసు. నువ్వు ఏ చీకటిలో బంధించబడి ఉన్నావో, ఏ అపవిత్రతలో బంధించబడి ఉన్నావో, ఏ అంధకారంలో బంధించబడి ఉన్నావో, ఏ లోక సంబంధమైనటువంటి పాప వ్యసనాల్లో బంధించబడి ఉన్నావో నీకు ఖచ్చితంగా తెలుసు. నీ చివరి మరణమప్పుడు అవన్నీ నీ కంటికి కనిపిస్తాయి. బతుకున్నప్పుడే నీ సావు వివరణ చెప్తున్నాను, ఆత్మదేవుడు విను. ఆ కొన ఊపిరిలో ఉన్నప్పుడు నువ్వు చేసినవన్నీ నీ కళ్ళ ముందు అలా 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 తిరుగుతుంటాయి. ఏం చేయగలవు? సమయం ఉన్నప్పుడేమో మందిరానికి రావు, సమయం ఉన్నప్పుడేమో ప్రార్థన చేయవు. సమయం అంతా అయిపోయిన తర్వాత అవి నీ కళ్ళ ముందు అలా తిరుగుతుంటే దేవుణ్ణి గాయపెట్టి దుఃఖపెట్టి ఏడిపించి దేవుణ్ణి కాదని నువ్వు తిరిగిన తిరుగుళ్ళు, దేవుణ్ణి కాదని నువ్వు చేసిన పాపిష్టి చేష్టలు ఇవన్నీ నీ కంటికి కనిపిస్తుంటే ఏడ్చటానికి కన్నీళ్ళు తప్ప ఏం మిగలవు. సహకరించదు నీ శరీరం ప్రార్థన చేయటానికి, సహకరించదు నీ శరీరం మందిరానికి రావటానికి. అందుకే భక్తుడు, దిస్ ఇస్ రైట్ టైం టు చేంజ్ యువర్ లైఫ్. నువ్వు బతుకున్నప్పుడే నీ జీవితం మార్చటానికి సమయం ఉంది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు, మీకు తెలుసు. కాబట్టి బతికే కొద్ది రోజులు దేవునికి కోపం తెప్పించే పనులు చేయొద్దు. నీ విషయమై దేవుడు కోపగించుకునే పనులు ఇక ఆపే. గత 30, 40, 50, 60, 70 సంవత్సరాలు దేవుణ్ణి కోప పెట్టే పనులు మాత్రమే చేసుకుంటూ వచ్చావు. ఆయనను గాయపెడుతూనే వచ్చావు, ఆయనను దుఃఖ పెడుతూనే వచ్చావు, ఆయనను ఏడిపిస్తూనే వచ్చావు. ఆయన గాయాల్లో వేలు పెడుతూనే వచ్చావు. మంచిది కాదు. అనుకుంటున్నావు ఈ మట్టికే నా జీవితం, ఈ లోకం మట్టికే నా జీవితం. దేవుడు ఎందుకు పంపించాడని ఒకని అడిగితే, ఎందుకు పంపించాడన్నా? బతికినంతకాలం లోకంలో అన్నీ అనుభవించడానికి పంపించాడట. అదే ప్రసంగి గ్రంథంలో బహుశా వాడు అది చదివాడేమో మళ్ళీ అర్థం కాదు. అన్నీ అనుభవించు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అనుభవించిన ప్రతి దానికి విమర్శ దినమందు నాకు లెక్క అప్పగించాలి. మర్చిపోవద్దు. నన్ను కాదని వేటిని అనుభవిస్తున్నావో, నన్ను కాదని వేటికి దగ్గరయ్యావో, నీ కొరకు ప్రాణం ఇచ్చిన నా దగ్గరికి రాకుండా వేటికి ప్రాణము తీసే వాటికి నువ్వు దేరువవుతున్నావో, దగ్గరవుతున్నావో, ప్రతి దానికి నువ్వు లెక్క అప్పగించాలి. అనుభవించు, సంతోషించు, తూగు. బట్ వన్ టైం విల్ బికమ్, ఒక సమయం వస్తుంది. మర్చిపోవద్దు. నేను చేసింది ఎవరు చూడలేదు, ఎవరు చెందలేదు, నన్ను గద్దించేటోడు లేదు, నన్ను బుద్ధి చెప్పేటోళ్ళు లేడు. తల్లిదండ్రులు గద్దిస్తుంటే వాళ్ళకి ఎదురు తిరగొచ్చు, భార్య గద్దిస్తుంటే 3 ఏట్లు మూతి పళ్ళు రాలగొట్టవచ్చు. నాకు నేనే రాజును, నాకు నేనే మంత్రిని కాళ్ళ ఎగరేసుకుంటున్నావా? లైవ్లో ఉన్న బిడ్డలో, ఈ లోకంలో నువ్వు ఎవ్వరికి భయపడకపోయినా బతుకున్నప్పుడు నువ్వు భయపడాల్సిన వ్యక్తి ఒకడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన భయము నీకు కలిగి ఉంటే నీ ఆత్మను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు. ఎందుకో తెలుసా?
ఇన్నాళ్ళు భయం లేని పనులు చేసి వచ్చినా ఆయన నిన్ను భరించాడు. ఇన్నాళ్ళు భయం లేని పనులు నువ్వు చేసినా నిన్ను భరించుకుంటూ, సహించుకుంటూ, ఓర్చుకుంటూ, సమయాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. బరి తెగించినావనుకో, ఆమేన్, బరి తెగించినావనుకో, ఎక్కడ రాలిపోతావో తెలియదు, ఎక్కడ వాడిపోతావో తెలియదు, ఎక్కడ మధ్యలో తునిగిపోతావో తెలియదు. ఒకసారి ఆలోచన చేయి. నా కుటుంబము దేవుని గాయపెట్టే కుటుంబమా? నా కుటుంబము దేవుని దుఃఖపరిచే కుటుంబమా? నా పైన, నా కుటుంబం పైన, నా పిల్లల పైన దేవుని కోపం ఏమన్నా ఉన్నదా? దేవుని ఉగ్రత నా పైన ఉన్నదా? రోమపత్రికలో పౌలు సంఘానికి రాస్తున్నాడు, మనం ఉగ్రత పాలవటానికి కాదు పిలువబడింది, మరే ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడితే. కొడు చెప్పండి గట్టిగా యేసయ్యకి. ఎందుకు నువ్వు పిలువబడ్డావో తెలుసుకో, ఎందుకు బ్రతుకున్నావో తెలుసుకో. ఏదో ఆదివారం వచ్చింది కదా నామకార్థంగా పోయి 2 మాట్లాడి విని వద్దు. ఏదో ఆదివారం వచ్చింది కదా బైబిల్ సంకన పెట్టుకొని పోయేద్దాం, వద్దు. గత కాలంలో చూసి చూడనట్లు ఉన్నాడు ఆయన. నువ్వు ఏ రకంగా తిరుగుతున్నా, నీ తిరుగుళ్ళు, నీ చేష్టలు, నీ కథలు, నీ వ్యవహారాలు, ఎవ్రీథింగ్ చూస్తున్నాడు. కృపాకాలంలో ఉన్నాం. అందరూ అంతటా రక్షణ, మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నటువంటి దినాలు ఇవి. ఇంటికాడ చెప్పేచ్చుంటావు, 1 గంట కల్లా ప్రార్థన అయిపోతుంది, ఈ నుంచి అడికి 1/2 అవర్ జర్నీ, 1:30, 2 కల్లా వస్తానని. ఇంటి దగ్గర నీ కొడుకు ఎదురు చూసే వాళ్ళు ఎందరో ఉంటారు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు. ఎదురు చూస్తున్నటువంటి వారి నిరీక్షణకు తిరిగి వారి ఎదుట నువ్వు నిలబడలేకుండా ఉన్నావంటే వారి బాధ వర్ణార్థం కదా. ఎంత దుఃఖపడతారు. అయ్యో 12 గంటలకు వస్తానన్నారే, 1 గంటకు వస్తానన్నదే, 2 గంటలకు వస్తానన్నది, ఇంకా రాలేదే. ఎంత దుఃఖపడతారు, ఎంత బాధపడతారు. కనుక నీ రాకకై అని ఎదురు చూస్తున్నాడు, నీ రాకకై ఎదురు చూస్తున్నాడు. దుఃఖాన్ని మిగిలించొద్దు. ఎక్కడికి రావాలని ఆయన నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాడో నువ్వు అక్కడికే వెళ్ళేవాడిగా ఉండాలి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. ప్రాణముతో నా కొడుకు, నా బిడ్డ ఇంటికి వస్తుందనేటువంటి ఎదురు చూస్తున్న వానికి శవమై ఇంట్లో తేలేవనుకో, ఏ విధంగా ఉంటుంది పరిస్థితులు? ఏ విధంగా ఉంటుంది పరిస్థితులు? ఆత్మీయ పరంగా కూడా అదే మాట్లాడుతున్నా. నిత్యత్వానికి ఆయన నీ కొరకు స్థలము సిద్ధపరిచాడు. ఆ స్థలము కాడికి నువ్వు వస్తావని, ఆ స్థలంలో నువ్వు ఉంటావని నీ కొరకు రిజర్వేషన్ చేసిన ఆ సీటు ఖాళీ అయ్యి నువ్వు వెళ్ళకూడని నరకాగ్నిగుండానికి నీ ఆత్మ వెళ్తే దుఃఖపడే దేవుడు కాదు కదా ఆయన, సంతోషించే దేవుడు కాదు కదా. ఎంత బాధ వ్యక్తం చేస్తాడు. నా ప్రియ దైవ జనాంగమా, బి కేర్ఫుల్. కాబట్టి ఆయన కోపం నీ పైన ఉన్నదా? ఆయన కోపం నీ కుటుంబం పైన ఉన్నదా? జాగ్రత్త. ఆయన కోపం వస్తే 3 పనులు చేస్తాడని మనం విన్నాం. రైట్. లేఖనం వెళ్తున్నా. ఇప్పుడు ఎవరి మీద కోపగించుకుంటాడు ఆయన? అందరి మీద కోపడతారా? ఏమండి, నా వైపు చూడాలి. కుటుంబంలో 4 పిల్లలు, నీకు కుటుంబంలో 5 మంది పిల్లలు, 3 బాగా చూసుకుంటావు, 2 చూస్తాకల్లా షిమ అంటావు. ఎందుకరా? మాట వినకపోతే నీ కోపం వచ్చేస్తుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా జాగ్రత్తగా విను. నీ మనసు ఏంటో దేవుని మనసు కూడా అదే. మాట వినకపోతే నీ పిల్లలపై నువ్వు ఎంత కోపగించుకుంటావో, మాట వినని సకల లోక జాతి మనుషుల మీద ఆయన కూడా కోపగించుకుంటున్నాడు. అందరినీ శిక్షిస్తావా? శిక్షించు. మాట వినని వాడిని కొడతావు. అందరినీ గద్దిస్తావా? గద్దించవు. మాట వినని వాడిని గద్దిస్తావు. అందరిపై కోపగించుకుంటావా? కోపగించుకో. మాట వినని వాడిని కోపగించుకుంటావు. చాలామంది చెప్తుంటాడు, పెద్దోడు పర్లేదన్నా, ఈ నడిపోడు ఉన్నాడు చూడు,
అబ్బా వంత చేయగలేకపోతున్నా. పెద్దోడు నడిపోడు పర్లేదన్నా, చిన్నోడు ఉన్నాడు చూడన్నా, అబ్బా వాడు మామూలుడు కాదన్నా. పెద్దోడు చిన్నోడు నడుపుడు బాగానే ఉన్నాడన్నా, ఒక పనికి మాలి పుట్టిందని నేను ఎలికిలా కుదుటగా కొంపల సావే అని చెప్తే వినదన్నా. ఇది ఎంతోమంది తల్లులు వచ్చి చెప్పే మాట. సమాజం బాగలేదు, సమాజం పాడైపోయింది, చీకటి కమ్మిన లోకంలో ఉన్నాం, కుదుటగా ఇంట్లో కూర్చోమ్మా అంటే వినరన్నా. సాయంత్రం అయ్యేసరికి బయటికి, సాయంత్రం అయ్యేసరికి పార్కులకు, సాయంత్రం అయ్యేసరికి అక్కడికి. పాడైపోయిన సమాజంలో ఉన్న నీవు నీ పిల్లల్ని సరైన రీతిలో కట్టుకోగలుగుతున్నావా? పిల్లలు నీ మాట వినాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు దేవుని మాట వినేవారై ఉండాలి. కొట్టు చెప్పండి, అర్థమైతే బిగ్గరగా. తల్లిదండ్రులు దేవుని మాట వినకుండా పిల్లలు మీ మాట వినరో. నీవు దేవునికి లోబడకుండా నీ పిల్లలు నీకు లోబడాలంటే ఇంపాసిబుల్, జరగదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయకుండా పిల్లలు మోకరించి ప్రార్థన చేయాలంటే చెయ్యరు. దేవుణ్ణిలో నువ్వు ఎంత ఆత్మీయతలో ఉన్నావో నీ పిల్లలు కూడా అంతే లెవెల్లో ఉంటారు. దేవుణ్ణిలో దినదినమును వృద్ధి చెందుతుంటే నీ పిల్లలు కూడా దేవుణ్ణిలో దినదినం వృద్ధి చెందుతూనే ఉంటారు. చెప్పలు కొట్టి ప్రభు నామమున మహిమ పడదాం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయవు, పిల్లలు ప్రార్థన చేయాలంటావు. నువ్వు మందిరానికి రావు, నీ పిల్లలు మందిరానికి రావాలంటావు. ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు దేవుని మార్గంలో నడవవు, పిల్లలు ఏమో దేవుని మార్గంలో నడవాలి. ఎలా సాధ్యమవుతుందయ్యా ఇది? బాలుడు నడవలసిన మార్గాన్ని బోధించు అంటే ఆ మార్గం గురించి అవగాహన మొదట ఎవరికి కలిగి ఉండాలి? తల్లిదండ్రులమైన నీవు దైవికమైన మార్గంలో నడవకుండా, నీవు దేవుని చిత్తంలో నడవకుండా, దేవుని ఉద్దేశ ప్రకారం అని నీవు నడవకుండా నీ పిల్లలు దేవునిలో వృద్ధి కావాలంటే కాలేరు. కారణం తల్లిదండ్రులు ఏమి చేయ పిల్లలు చూచునో అదే చేస్తారు. పిల్లలు చూస్తున్నప్పుడు టీవీలు చూస్తావా? పిల్లలు కూడా అదే చూస్తావు. పిల్లలు చూస్తున్నప్పుడు సినిమాలు చూస్తావా? పిల్లలు కూడా అదే చేస్తారు. పిల్లలు చూస్తున్నప్పుడు గంటలు గంటలు సెల్లులు ఎత్తుకుంటావా? అది కూడా వాళ్ళే చేస్తారు. అదే నీ పిల్లలు చూస్తున్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని చేతులెత్తి ప్రార్థించగలవా? నీ పిల్లలు కూడా అదే దానికి అలవాటు పడతాడు, ప్రార్థించడానికి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టే నీ పిల్లలు, నిన్ను బట్టే నీ పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు చెప్తుంటా, పిల్లలు కనడం గొప్ప సంగతి కాదు. పశువులు కంటున్నాయి, జంతువులు కంటున్నాయి, కానీ వాటికి మనకు తేడా ఏంటంటే అవి కని వదిలేస్తాయి. కన్న నీవు దేవునికి లెక్క అప్పగించి దైవ మార్గంలో పెంచేటువంటి తల్లిగా తండ్రిగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది వాటికి మనకున్న తేడా. ఇప్పుడు దేవుడు ఎవరి మీద కోపగిస్తాడయ్యా? క్లుప్తంగా 3 విషయాలు చెప్తాను. బయట నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి జాగ్రత్తగా మీరు వినండి. బయట ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు? సండే స్కూల్లో ఉన్న పిల్లలు ఆడ కూర్చోండి. నా కంటికి తిరుగుతూ ఎవరు కనిపించొద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడ సెట్ అయిపోండి. జాగ్రత్తగా ఉపదేశాన్ని వినుకుంటూ మీ పనులు మీరు ముందుకు సాగండి. ప్రతిసారి చెప్పించుకోవద్దు, మంచిది కాదు. ఇప్పుడు దేవుని కోపము ఎవరి మీద ఉంటుంది, ఎవరి పైన వారు కోపగిస్తారు అన్నదానికి చక్కని ఆన్సర్ మీరు మాకు ఇచ్చారు. మాట వినల మీదనే నా కోపం. మాట వింటే వాళ్ళ నా లారముద్దుగా చూసుకుంటానన్నా. ఇది మాటిందన్నా, ఎందుకురా నీ పిల్లని అటగొడుతున్నావు అని ఒకరిని అడిగితే, అన్నా నువ్వు కూడా ఒక మొగనివి కదన్నా. ఒక మొగోడు ఏం కోరుకుంటాడన్నా? ఏం కోరుకుంటారా? పిల్లం మాట వినాలంటే ఇంకంతకాడికి ఏమన్నా ధన్యత? కరెక్టేరా? ఏమ్మా నువ్వెందుకు మాట వినవమ్మా? నాకు ఇష్టం లేని పనులు చేయమంటాడన్నా. ఇద్దరు భార్య భర్తలు వచ్చి అంటే ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోకుండా మీకు పెళ్లి చేసి వచ్చింది ఎవర్రా? సరే పెళ్లి చేసింది, అయిపోయింది. ఇదిగో నాకు ఇదంటే నచ్చదే,
బావా నాకు ఇదంటే నచ్చదు, నీకు నచ్చిన పని నేను చేయను, నాకు నచ్చిన పని నువ్వు చెయ్యొద్దు. ఒక అండర్స్టాండింగ్. ఈరోజు అండర్స్టాండింగ్ ఎక్కడ తెచ్చినాయి? ఎక్కడున్నాయి అండర్స్టాండింగు? పెద్దల దగ్గర ఉండి సచ్చే కదా. పెద్దల దగ్గర ఉంటే మంచో చెడు అరిసో గద్దించో కూర్చోబెట్టుకొని చెప్తారు. ఈరోజు అత్తమామల దగ్గర ఉంటాలంటే యాశ్రిక ఇబ్బరికం. అత్త దగ్గర కూర్చుంటే మూలుగుతుంది, అత్త దగ్గర తినకూడదు. అందుకే బావా యాడికి పక్క సంసారం. మధ్యలో పాడైపోతున్నాయి కుటుంబాలు. సరే, తల్లిదండ్రుల యొక్క భయం అన్న లేదు, కనీసం దేవుని భయం అన్న ఉంటే, దూరంగా ఉన్న దేవుని భయం అన్న ఉంటే ఇబ్బంది ఉండదు. ఇది లేకపోయా అది లేకపోయా, ఒకరి ఇష్టాలు తెలుసుకోకుండా కుటుంబ వ్యవస్థ ముందుకు కొనసాగదు కదా. దైవజ్ఞానం లేని కుటుంబాలు పాడైపోతున్నాయి, కళ్ళ ముందు చూడటం లేదా? నా జనులు నా జ్ఞానము లేక పాడైపోతున్నారు అని ఘోషిస్తున్నాడే భక్తుడు. భూమి మీద బతకడానికి కావాల్సిన జ్ఞానం ఉంది, 4 రూపాయలు సంపాదించుకోవడానికి జ్ఞానం ఉంది. భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని పరలోక రాజ్యానికి కట్టాలన్న దైవిక జ్ఞానము లేక నా ప్రజలు అల్లాడిపోతున్నారన్న లేఖనం తెలియదా? ఎవరి మీద కోపగించుకుంటాడు ఆయన? ఒక 3 రకాలైన వ్యక్తుల గురించి దేవుడు చెప్పాడు. నిదానంగా వారి గురించి నేను పరిశోధన చేశా దేవుని సన్నిధిలో. ఏంటి ప్రభువా, ఎందుకు ఈ 3 కేటగిరీలు, ఈ 3 లక్షణాలు కలిగిన వాళ్ళంటే నీకు అంత ఇష్టం, అంత కోపం అంటే? దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు, జాగ్రత్తగా వినండి. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, కానీ నేను తీసుకునేది 3 తీసుకున్నా. మనకు సమయం లేదు కాబట్టి సమయానుకూలంగా చెప్తా. వీలైతే 3 వివరిస్తా, లేకపోతే 1-2తో ముగిస్తా. ఓకే, మీరు జాగ్రత్తగా వినాలి. నేను ఎప్పుడు ముగిస్తానో ఎప్పుడు ఆమెనంటానో తెలియదు. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళంటే ఆయనకు మహాకోపం అట, భయంకరమైన కోపం. ఉపదేశము ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే రేపు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. విని విడిచిపెట్టి పోవద్దు, విని దులుపుకొని పోవద్దు. విన్నదాన్ని ఒక్కసారి మనస్సు నుంచుకొని జాగ్రత్తగా ఆలోచన చేయండి. 3 రకాలైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళంటే ఆయనకు భయంకరమైన కోపం. ఆ 3 పనులు చేసేవారంటే పిచ్చంత కోపం. ఇన్ని సంపెంత కోపం వస్తుందన్న అంట ఉజుడు నువ్వు అట్లా. వాటిలో నెంబర్ 1 క్యారెక్టర్, మొట్టమొదటి క్యారెక్టర్, జాగ్రత్తగా విందాం. ఇర్మియా గ్రంథము అందరు బైబిల్ తెచ్చుకున్నారా? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని క్షుణ్ణంగా అందరూ కలిసి చదవండి. నా కోపము తీర్చకుండా ఉండునా? ఎవరికి ప్రశ్నిస్తున్నాడు? ఇదే ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అరే నాన్న, మీరు చదవండి రా పురుషులు అందరూ. బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకలించుకుంటూ అట్టి కార్యములను బట్టి నేను దండింపకుండునా? అట్టి జనముల మీద నా ఉగ్రత, నా కోపము తీర్చుకొనకుండా ఉండునా? ఇదే యెహోవా వాక్కు. బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం.
జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ అంత్యకాలంలో జరుగుతున్నది, ఈ అంత్యకాలంలో ప్రజలందరూ అలవాటు చేసుకుంటున్నది, ఉన్న వాటితో తృప్తి చెందని లోకాన్ని మనం చూస్తున్నాం. ఎవరి మీద ఆయన కోపము మండుతుంది, ఎవరి మీద ఆయన కోపము రగులుతుంది, ఎవరంటే ఆయన పటపట పనులు కొరకు కన్నెర్ర చేస్తాడు. ఎవరి మీద? ప్రపంచం మీద కాదు, ప్రపంచంలో, దేశములో, గ్రామములో, రాజ్యములో, పట్టణాల్లో, దేశాల్లో, జిల్లాల్లో, నీ కొంపలో ఎవడైతే ఈ అఘాయిత్యానికి ఒడిగడతాడో వాని మీద ఏముంటుందంట? ఏముంటుందట? దేవుని కోపం. లైవ్లో ఉన్న బిడ్డలు బి కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ మాటలు నీ దాకా వస్తాయి. నీ అరికాళ్ళలో మన్నదిరే విధంగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీ వెన్నముకల్లో భయము పుట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. విను జాగ్రత్తగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అంత్యకాల భయంకర చెడ్డ దినాల్లో ప్రపంచమంతా అల్లకొల్లలమై ఎందుకు అయిపోతుంది? ప్రపంచమంతా దేనికి అలవాటు పడ్డారు? ప్రపంచమంతా దేని అలవాటు చేసుకుంటుంది? ప్రపంచమంతా ఎందుకు నాశనానికి పడగడుతున్నారు? ఎందుకు కరోనా వచ్చి ఒక ఊపు ఊపింది? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ప్రతి వాడు పైన 5వ అధ్యాయము మొదటి వచనంలో మీరు చదవద్దు, నేను చదివినాను కాబట్టి నా వైపు చూడండి. ఇర్మియాతో మాట్లాడుతూ, మై డియర్ ప్రాఫిట్ ఇర్మియా, నేను నీకు ఒక విషయం చెప్తాను రా, కమాన్ మీరు కూర్చో. ఎస్ మై లార్డ్, నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా, 24 hours నీకు టైం ఇస్తున్నా. నా లాంగ్వేజ్ చెప్తున్నా, 24 గంటలు టైం ఇస్తున్నా నీకు. ఈ పట్టణాన్ని పాడు చేయాలని వచ్చాను. 24 గంటల్లో ఈ వీధికి ఆ వీధికి ఏమేసుకొని తిరుగుతావో తిరుగు, ఇటు అటు అటు ఇటు తిరుగు. న్యాయము చేస్తూ క్రమంగా బ్రతుకుతూ దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు ఒక్కడున్నాడేమో నాకు చూపి అని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడికి వచ్చేసరికి ఏం చూపిస్తున్నాడు దేవుడు? ప్రతోడు ఏమైపోయాడు? ప్రతోడు దేనికి అలవాటు పడ్డాడు? ఉన్న భార్యలతో తృప్తి చెందక పరాయి భార్యలతో సకలించుకుంటూ ఎలానంట క్రొవ్వు పట్టి బాగా బలిసి ఉందన్నమాట. చదవండి అన్నమాట. బాగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడు ఇటు అటు తిరుగుచు పొరుగువాని భార్య వెంబడి నాశనం అయిపోయి పనులు చేస్తున్నాడు. నా ప్రియ దైవ జనాంగమా, ఇట్టి జనాలంటే నాకు కోపం రాదా? ఆమేన్. ఇట్టి జనముల మీద నా కోపము తీర్చకుండా ఉందునా? బెవరాస్ తిరుగులు తిరుగుతున్నావని, ఈ కొంపకు ఆ కొంపకు పోతున్నావని, దాన్నెమ్మడి పోతున్నావని, ఒక్క అబద్ధం ఆడితేనే పరలోకంలో భయంకరమైన శిక్ష వేసి నరకాగ్నిగుండంలో ఉంటావురా అని దేవుడు వాక్యం చెప్తే, మన పూర్వీకులు మన పెద్దలు మనకు నేర్పినది 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని. నువ్వు ఎంత బెవరాస్ తిరుగులు తిరిగినా, దేనమ్మడి పోయినా, పెళ్లి కాకముందే నీ శరీరాన్ని పాడు చేసుకొని పతనము చేసుకున్నా నీ ప్రజలు, నీ వారు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే, కడుపుకు బువ్వ తినేటువంటి ఆడి మనిషి అయినా మగ మనిషి అయినా ఏం చేయాలి? తన భర్తతో తన భార్యతో వారి ధర్మములు కొనసాగించాలి. ఓకే, ఇది రైట్ కదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియులారా, గమనించు జాగ్రత్తగా. మనిషి యొక్క ఆలోచన వైఖరి, దేవుని యొక్క ఆలోచన వైఖరి చాలా వ్యత్యాసం. ఈరోజు యవన బిడ్డలు పెళ్లి కాకముందే శరీరాన్ని అపవిత్రం చేసుకొని, పెళ్లి కాకముందే శరీరాన్ని పాడు చేసుకొని, హెబ్రీ పత్రికలు అంటుంటారు, పాన్పు నిష్కలంకంగా ఉండాలి. కలంకము లేనివాడిగా ఈరోజు నీ భర్త పడకలో నీవు ఒడుగుతున్నావా? నీ శరీరాన్ని మలినము చేసుకోకుండా
నీ భార్య పక్కలో నీ పక్క పంచుకుంటున్నావా? పెళ్లికి ముందే శరీరం అపవిత్రమైపోతుంది. సరే, ఆ మాటో ఈ మాటో లేని ఉన్నవి లేనో చెప్పి మొత్తానికి నీ నీ మెడకు ఒక గుదికాడి కడితే ఇక ఉన్నదాంతో తృప్తి పడాలి కదా. ఆమె ఉన్నదాంతో తృప్తి పడాలి కదా. మొన్న ఒకసారికి వెళ్తే ఒక తల్లి చెప్తుంది, దేన్ని చూసుకొని నీకు అంతా విరవిగుతున్నావు? నీ అహంకారానికి నీ గర్వానికి గల కారణం ఏంటి? ఈరోజు దేవుడు దాన్ని నీ నుంచి తీసివేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ తల్లి ఏడ్చుతూ చెప్తుంది, అన్నా, నా ఇంటి పక్కల ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఏం మాట్లాడకున్నా బాగా అందం ఉంది, డబ్బు ఉంది, కారు ఉంది. వీటిని చూపిస్తూ నన్ను ఇండైరెక్ట్గా వాని యొక్క ప్రవర్తన నేను అబ్జర్వ్ చేశానన్నా. చాలా ఇబ్బంది పెడుతున్నాడన్నా, చాలా బాధ పెడుతున్నాడన్నా. ఏమ్మా, వానికి పెళ్లి కాలేదా? 4 పిల్లలన్నా. గతంలో చెప్పా నేను, అరే పెళ్లిగాని పిల్లలు ప్రేమ, దోమ, కరువు, కాటకాలంటే ఒక మాట, దానికి ఒక అర్థం ఉంది. నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకోకుండా ఈ పనికిమాల దానికి పెళ్ళయ్యి 10 మంది పందిగన్నట్టు పిల్లలు కన్నది. ఈ పనికిమాలోడు పెళ్ళయ్యి 12 మంది పిల్లలు కన్నాడు. వీడు ప్రేమలో పడ్డాడట. మళ్ళా ఉన్న భార్యతో సంతోషపడలేవా? ఉన్న భర్తతో సంతోషపడలేవా? ఏమండి, ఇక్కడ పురుషులు కదన్నా, మేము చాలా అంత వ్యవస్థ చెడిపోయింది. ఇందులో పురుషుడని కానీ స్త్రీ కానీ ఏ మాత్రం భేదం లేదు. ప్రతి ఒక్కడు బలి తెగించి బలిసి ఈ పాపానికి ఒడిగడుతున్నాడు. చిన్న ప్రాయము కలిగిన వాడి నుంచి నడి ప్రాయము, నెత్తికి తెల్లెంటుకలు, మోతికి తెల్లెంటుకలు వచ్చేంత వరకు ప్రపంచమంతా దీంట్లోనే పాడైపోతుంది, పతనమైపోతుంది. చింత చచ్చినా పులుపు చావదన్న ఒక సామెత. పేరులేనేమో స్తుతి. యోధా అనే మాటకు అర్థం స్తుతి. స్తుతించాల్సిన వాడు, దేవుని సముఖంలో ఉండాల్సిన వాడు, క్రైస్తవుని చెప్పుకుంటున్న వాడు, దేవుని సొత్తైన ప్రజలను చెప్పుకుంటున్నాం. ఈ జాతి వృద్ధాప దశకు వచ్చాడు, యవన ప్రాయంలోకి వృద్ధాప దశలోకి వచ్చాడు. ఎక్కడో గొర్రెల బొచ్చు కత్తిరించుకొని వెళ్తే ఆ వీధి గుండా ఒక వ్యక్తి, ఒక స్త్రీ ముసుగేసుకుని కూర్చుంటే, అరే ఇది నా కోడలు కదా, 5-6 సంవత్సరాలు కొంపలో కొడుకుతో కాపురం చేసిన నీ కోడల ముఖం ఏంటో కనుక్కోలేవా? అక్కడ రాయబడిన మాట, ముసుగేసుకుంటే కనుక్కలేడంట. చింత చచ్చిన పులుపు చావని పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఈరోజు మొగుడు, పురుషుడు అన్నదానికి అర్థం ఏంటో తెలుసా? 2-3 మెయింటైన్ చేస్తేనే మొగుడు. హెబ్బే, నీకు ఒక భార్యనా నీకు? మరలా చెప్తున్నా, గతంలో చెప్పా, లైవ్లో ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు విని జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మగాడున్నాడు. దగ్గరగా చెప్పలు కూడా ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒక్క మగాడు ఉన్నాడు. మగాడు అన్న మాటకు మూతి మీద మీసం వచ్చునో బలాన్ని బట్టో కాదు. మగాడివి ఎప్పుడైతే తెలుసా? నీవు మగాడివి ఎప్పుడైతే తెలుసా? నీ మగతనం 2 కాళ్ళ మధ్యలో కాదు ఉండేది,
నీ మగతనము రెండు మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో గోజాడుకొని పోరాడగలిగిన మగాడు, మగసిరి గలవాడు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నాడు. 10 మందిని మెయింటైన్ చేస్తే 10 మంది పిల్లలను కంటే మగాడివి కాలేవు. యాకోబు మగసిరి గలవాడే దేవునితో పెనుగులాడి గెలిచెను. రా, ఆ మగసిరి ఉంటే మగతనాన్ని చూపించాల్సింది ఒక స్త్రీ దగ్గర కాదు, రోషము కలిగిన దేవుని సన్నిధిలో చూపించు. 8 గంటల మోకాళ్ళు ముందు ఇక్కడ గెలిచి తర్వాత ఏదైనా గెలువు. ఇంత గెలిచి రచ్చ గెలిచామన్నారు పెద్దలు. దేన్ని చూసుకొని విరబిగుతున్నావు? ధనముందనా, పలుకుబడి ఉందనా, రాజకీయం ఉందనా, ఉద్యోగం ఉందనా? ఏది నీ గర్వానికి కారణమైంది? దేన్ని చూసుకొని 10 మందిని మెయింటైన్ చేస్తున్నావు? ఒక తల్లి వచ్చి ఫోన్ చేసి చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. కర్నూలు నుంచి ఫోన్ కాల్. గతంలో చెప్పాను అనుకుంటా, సందర్భాన్ని బట్టి మళ్ళీ గుర్తొస్తుంటాయి. అన్నా, వివాహ వయసు వచ్చిందన్నా, పెళ్లి చూసుకోవాలన్నా. సరేమ్మా, మంచిది, చెప్పావు కదా, ప్రార్థనలో పెట్టాను, ప్రార్థన చేస్తానమ్మా, తొందరపడద్దు తల్లి, ఈలోపు ఏ పనికి మళ్ళోడు వచ్చి నీ పవిత్ర జీవితాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండమ్మా అంటే సరేనా. తర్వాత అడ్రస్ లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. మొదట అన్నా అన్నదానికి, తర్వాత ఫోన్ చేసి అన్నా అన్నదానికి చాలా డిఫరెంట్ వచ్చింది. దైవ సేవకులం కదా, మాటలోనే కనిపెట్టేస్తాం. ఏం జరిగిందమ్మా? నన్ను క్షమించన్నా, నీ మాట వినకుండా తొందరపడ్డాను. ఏం చేసావు? ఒకడు వచ్చాడన్నా, ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ అన్నా. నా కట్నం వద్దు, ఏమొద్దు, మీకు ఎదురు కట్నం ఇస్తానని వచ్చాడన్నా. మా అమ్మ నాన్నలు ఎట్టడో అయితే ఏం పనిదే, ఉద్యోగం ఉందా లేదా? ఆమె ఈరోజు సంబంధాలు ఎట్లా చూస్తున్నది తెలిసిన, ఎట్లా చూస్తున్నా తెలిసిన సంబంధాలు. వానికి ఉద్యోగం ఉంటే చాలు, వాడు బెవరాస్ తిరుగులు తిరిగినా, పెళ్లికి ముందు ఎంత మందితో అఫేర్స్ ఉన్నా, ఎన్ని చెడు అలవాట్లున్నా, ఎంత క్రూరత్వంతో ఉన్నా ఇవేం సంబంధం లేదు. వాడు ఎంత సైకో అయినా సంబంధం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా? ఏమండి, పెళ్ళిళ్ళు చేసుకోబోయే, పెళ్ళిళ్ళు కొరికెదురు చూస్తున్న తల్లిదండ్రులు, పిల్లలు వినో, ఆస్తుందా అని చూస్తున్నావు, అడుగుతున్నావు. ఉద్యోగస్తుడా అని అడుగుతున్నావు. పొలాలు ఉన్నాయా అని అడుగుతున్నావు. ఎన్నికలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నావు. బంధు బలగాన్ని అడుగుతున్నావు. నీ బతుకులో నేను చేసుకోబోయేటువంటి నా భర్త, లేకపోతే నా ఇంటికి వచ్చే అల్లుడు, నా ఇంటికి వచ్చే కోడలు మంచి ప్రార్థన పరురాలేనా? కొట్టు చప్పలు గట్టిగా అర్థమైతే అని అడగగలుగుతున్నావా? నా ఇంటికి వచ్చే అల్లుడు, నా ఇంటికి వచ్చే కోడలు మంచి ప్రార్థన పరురాలేనా? మందిరానికి వెళ్ళే వాళ్ళేనా? రక్షింపబడిన కుటుంబమేనా? బాప్తిసము తీసుకున్న కుటుంబమేనా? ఇవి అడగరు. అందుకే కుటుంబాలు పాడైపోతున్నాయి, పతనమైపోతున్నాయి, శిథిలావస్థలు వెళ్ళిపోతున్నాయి. అందం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, హోదా ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, 2 కార్లు ఉంటే చాలు, నా బిడ్డను అడుగు బయట పెట్టకుండా కొంపలో చూసుకుంటే ఎంత టార్చర్ పెట్టినా చాలు. అర్థమవుతుందా? అడుగునావా ఏమన్నా? ఏమయ్యా, వాళ్ళు శరీర సంబంధంగా పెత్తనాలు ఆడతారు. నేను అడుగుతున్నా, మందిరానికి పోయేవాడివేనా? బాప్తిసం తీసుకున్నావా? నీకు ఏమి లేకపోయినా, నువ్వు ఏం సంపాదించకపోయినా, నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్నావా? కొట్టి చెప్పలు గట్టిగా అర్థమైతే, నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్న అల్లునివేనా? నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్న కోడలువేనా? భూ సంబంధంగా ఏమి సంపాదించుకొని నీ కొంపలు అడుగు పెట్టినా దేవైనా కాదు. మరి దేవుణ్ణి సంపాదించుకుని నీ గృహంలో అడుగు పెడితే నీవు, నీ కుటుంబము దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కూడా చప్పలు గట్టిగా ఏసాయికి. ఇవి అడగరే. రక్షింపబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? మందిరానికి వెళ్తున్నావా? సహవాసంలో ఉన్నావా?
ఏది ఏమైనా దేవునితో పెనవేసుకున్నావు, ఇవి అడగవే. ఇవి అడగలేదు కాబట్టి దేవునికి దుఃఖాన్ని మిగిలించేదానిగా ఉన్నావు. రేపు పొద్దున్న జరుగుకుండా ఏదైనా కుటుంబంలో జరిగితే బాధపడాల్సిన పరిస్థితి. నా ప్రియ దైవ జనాంగమ, విను జాగ్రత్తగా. వేటిని అడుగుతున్నావు, వేటిని అడగకూడదు అర్థం కావటం లేదండి జనాలకి. ఆత్మదేవుడు ఈ మాట ద్వారా నీ హృదయాన్ని సంధి చేయునుగాక. నీ హృదయ మనోనేత్రాలు నా దేవుడు వెలిగించబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేయ ఒకసారి. దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఉద్యోగాన్ని బట్ట? ఆ తల్లి చెప్తుంది, చెప్పమ్మా ఏమైంది అన్నా. ఈ రోజు నమ్మిన నా గొంతు కోస్తావా? అది మంచిది కాదు. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తే నా భర్త ఏమంటున్నాడు తెలుసా అన్న? నెలకు 70,000 సంపాదిస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. నీ అట్టలో 10 మందిని మెయింటైన్ చేసి సాగుతా, 10 మందిని మెయింటైన్ చేసి సాగుతా. ఉంటే ఉండు, పోతే పుట్టిడుకో. పురుషులు నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఇక్కడున్న బిడ్డలే, లైవ్లో చూస్తున్న బిడ్డలే, ఈరోజు దేన్ని బట్టి గర్విస్తున్నావు? దేన్ని బట్టి అహంకరిస్తున్నావు? డబ్బు సంపాదించగలుగుతున్నావునా? ఉద్యోగం ఉందనా? వ్యాపారంలో మంచి నైపుణ్యత కలిగిన వాడవనా? ఉన్న నీ భార్యతో, ఉన్న నీ భర్తతో తృప్తి చెందలేని జీవితాన్ని జీవిస్తున్నావా? లేఖనం సెలవిస్తుంది, ఈ మాట ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు, నీ జీవితము మరికొద్ది రోజుల్లో సర్వనాశనము కాబోతుంది. దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ వర్డ్ ఫర్ యు. నేను హెచ్చరిస్తున్నాడు దేవుడు. పరాయి స్త్రీని కోరిన వాడు సర్వనాశనమైతాడు. చదువుదాం సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27 నుంచి చదువుదాం. ఒకడు తన ఒడిలో నిప్పులు పోసుకుంటే వాడి ఒడి కాలకుండా ఉండనా? పరాయి భార్యను దేంతో పోలుస్తున్నాడు? నిప్పుతో పోలుస్తున్నాడు. పరాయి భార్యను దేంతో పోలుస్తున్నాడు? నిప్పుతో పోలుస్తున్నాడు. పరాయి భార్య దగ్గరికి నువ్వు సకలించుకుంటూ ఒళ్ళు కొవ్వెక్కి కండ్లు నెత్తికెక్కి వాళ్ళమ్మడి సకలించుకుంటూ వెళ్తే నిప్పుతో చెలగటమాడుతున్నావరే, నిప్పుతో చెలగటమాడుతున్నావు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యం నుంచి, ఒకడు తన ఒడిలో, అందరు తీయాలి, నోట్ చేసుకో పాయింట్. చదివింటావు ఎన్నోసార్లు, అర్థం లేని చదువు ఎన్నిసార్లు ఏం లాభం? దాని వివరణ చెప్తున్నాడు ఆత్మదేవుడు, విను. చచ్చిపోయేంత వరకు ఈ మాటలు నీ మదిలో ఉంచుకో. నీ నుదుటికి బాస్కమలే కట్టుకో, నీ కంటకు హారం వలె తగిలించుకో, నీ హృదయం అనే పలకల మీద ముద్రించుకుని నెమరు వేసుకో, ధన్యుడు అవుతావు. రైట్. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని నెడలా వాని వస్త్రములు కాలకుండా ఉండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదాలు కాలకుండా ఉంటాయా? తమ పొరుగు వాని భార్యను కోడువాడు ఆ ప్రకారమే సర్వనాశనం అయిపోతాడు. నీ నాశనము దగ్గర పడ్డదిరా రే. ఇంటికి వెళ్ళే లోపు నీకు ఏదో నాశనం సంభవిస్తుంది కాబట్టి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు.
వీణ్ణి వదిలేస్తావా? వీణ్ణి పెడుచొని పెడతావా? ఒకడు తన ఒడిలో నిప్పులు ఉంచుకొని ఉంటే కాలకుండా ఉంటాయా? ఒకడు నిప్పుల మీద నడిచినడల వాని కాళ్ళు కాలకుండా ఉంటాయా? తన పొరుగు వాని భార్యను కూడువాడు. ఆ ప్రకారమే చెప్పండి అయ్యా పురుష జాతి, ఆ ప్రకారమే నాశనాన్ని తెచ్చుకునే పనులు చేయొద్దు. తెచ్చుకున్నాడు ఒక నాశనాన్ని, తీరిన నాశనాన్ని. సింహాసనం ఉందని, కిరీటం ఉందని, రాజరికం ఉందని అహంకరించి గర్వించి తను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని కృపనిచ్చిన దేవుని గాయపెట్టాడు. కోపము తెప్పించుకునే పనులు చేశాడు. నీకు తెలుసా వ్యక్తి ఎవరో? ఉన్న భార్యలతో తృప్తి చెందక, ఉన్న ఉపపత్నులతో తృప్తి చెందక ఈ స్త్రీ గురించి బాగా అనుభవించి సామెతల్లో, ప్రసంగిలో ప్రవక్త అయినటువంటి సొలొమోను ఒక మాట రాస్తాడు. అది స్త్రీని పోలుస్తూ రాస్తున్నాడు. మరణము వంటి చేతులు. ఆ మాట చాలా బాగుంది, చదవద్దులేండి. స్త్రీని పోలుస్తున్నాడు. దాని నుండి తప్పించుకున్నవాడు జ్ఞానవంతుడట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృప పొందిన వాడు కృపలో నిలబడకుండా రాజ్యం ఉందని, సింహాసనం ఉందని, కిరీటం ఉందని ఉన్న వాటితో తృప్తి చెందకుండా పరాయి భార్యను సరే, పరాయి భార్యను ఏదో చేసావు, భర్త ఏం చేశాడ్రా? వాని చేతులతోనే లెటరు ఇప్పించి, వాని చేతులతోనే తీసుకుని, వాని చేతులతోనే చంపించాడు. పరాయి వాని భార్యను కూడుకున్న దావీదు జీవితం నెమ్మదిగా ఉందా? సంతోషంగా సాగిందా? ఆనందంగా సాగిందా? అదేంటన్నా, గతంలో అంతమంది భార్యలు ఉపపత్తులు ఉన్నారే, అంతమంది విషయంలో జోక్యం చేసుకోలేని దేవుడు ఉరియా భార్య విషయంలో ఎందుకు సీరియస్? ఎందుకు ఉగ్రుడయ్యాడు? ఎందుకు కోపం తెచ్చుకున్నాడు? జాగ్రత్త. నీ లాలన, నీ పాలన, నీ ముద్దు, నీ మురుప మీద నీ భార్య దగ్గర, భార్య భర్త దగ్గర చూసుకోవాలి, చేసుకోవాలి. పరాయి వాటి విషయంలో నా దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. పరాయి వారి విషయంలో దేవుడు చాలా శ్రద్ధ వహిస్తాడు. నా ప్రియ దైవ జనాంగమా, మనసు పెట్టి మాట విను. నీ నాశనాన్ని నువ్వు పాడు చేసుకోకముందే, పతనమైపోకముందే ఈ మాటలు వింటున్నావా? పరాయి స్త్రీని ఆశించిన దావీదు జీవితం అరణ్యపాలైంది. అది రాస్తూ దావీదు ఏమంటాడంటే, ఏమోలేయ్యా, ఒకవైపు కోపగించుతూనే ఉన్నావు, ఒకవైపు కృపను మాత్రం దూరం చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. కృప, కోపము రెండు ఈక్వల్గా కొనసాగే దావీదు జీవితంలో. చేసింది మామూలు పని అయితే కదా. పరాయి భార్యను ఆశించిన దావీదు జీవితము నెమ్మది లేకుండా పోయింది, అసమాధానముతో ఉన్నది, రాజ్యము చీలికలైపోయింది. ఒకటి చెప్పమంటారా? ఏ పరాయి భార్య విషయంలో దావీదు తప్పు చేశాడో, సొంత కొడుకులతో, సొంత తల్లులతో పాపము చేసే విధంగా చేశాడు దేవుడు. ఎంత సీరియస్గా ఉంటాడో విషయంలో జాగ్రత్తగా ఆలోచించి. దావీదు భార్యలతో దావీదు కొడుకులు ఏమైతారు? వాళ్ళిద్దరు ఏమైతారయ్యా? దావీదు భార్యలు, దావీదు కొడుకులు ఏమైతారు? వీళ్ళిద్దరు తల్లి కొడుకులతో పరాయి స్త్రీని విషయంలో తప్పు చేస్తే నలిపి పడేశాడు దేవుడు. ఈ విషయాన్ని రహస్యంగా చేసేది కాబట్టి ఊరల్లా అప్పుడు పోయే విధంగా ఈ పని చేస్తా దావీదు. ఈరోజు దావీదు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు చాలామంది. నా దేవుడు తప్పును ప్రోత్సహించేవాడు కాదు, తప్పును తప్పుగా చూస్తాడు, శిక్షను శిక్షగా చూస్తాడు, నీతి న్యాయంగా పరిపాలించేవాడు నా దేవుడు. చెప్పలు కూడా ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి ఘనత కలుగును గాక. అందరూ చూస్తుండగానే ఏది విత్తాడో, ఆమేన్, ఏది విత్తాడో ఏం చేశాడు? అదే కోసుకున్నాడు. ఇది అవమానమా, అది అవమానమా? మీరు చెప్పండి. ఏది అవమానం దావీదుకు? ఏది అవమానమరా? దావీదు చేసింది అవమానమా? దేవుడు శిక్షించింది అవమానమా? ఏ రకంగా శిక్షించాడో తెలుసా? నాశనాన్ని ఒడిగట్టుకోవద్దు. రాజ్యము చీలికలైపోయింది, అరణ్య పాలైపోయాడు, నెమ్మది లేని జీవితాన్ని జీవించాడు. దేన్ని చూసి గర్వించాడో దాన్ని దూరం చేశాడు. ఆయన సింహాసనాన్ని దూరం చేశాడు, కిరీటాన్ని దూరం చేశాడు, అడవుల పాలు తరిమి పడేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దైవజనాంగమా, ఎవరి మీద ఆయన కోపగించుకుంటాడయ్యా? ఎవరంటే కోపమయ్యా? ఉన్న భార్యలతో, ఉన్న భర్తలతో తృప్తి చెందని వారంటే ఆయనకి కోపం. పెళ్ళైందా? భార్య విషయంలో జాగ్రత్త. పెళ్ళైందా? భర్త విషయంలో జాగ్రత్త. నీ భార్య, నీ భర్త తప్ప మూడో వ్యక్తి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చూస్తున్నాం భయంకరమైనటువంటి పాపం. మొన్నటికి మొన్న గిద్దలూరు సైడ్లో ఎన్నడూ విననిది, భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చికెన్ పీసులు, లెగ్ పీసులు చేసి దేంట్లో ఉడికిచ్చాడట? బకెట్లో ఒకడు చేయొచ్చు, హీటర్లో ఒకడు చేయొచ్చు, పప్పు కుక్కర్లు. ఎందుకు జరుగుతున్నాయి ఈ భయంకరమైన మరణాలు? భర్తకు పుట్టు కోపము రౌద్రం వంటిది. తన పక్క పంచుకున్న భార్య మరొకని పక్క చేరితే ఏ భర్తకైనా కోపం రాకుండా ఉంటుందా? పురుషులు, అరే ఒక్క విషయం అడిగితే జాగ్రత్తగా నాకు ఆన్సర్. నువ్వు చేస్తున్న తప్పుడు పని, అదే పని నీ భార్య చేస్తే నీకు ఎట్లా ఉంటుంది? నువ్వు చేస్తున్న అహంకారపు పని నీ భార్య చేస్తే ఎట్లుంటుంది? ఏందన్నా ఒక పనికి మాలది వచ్చిన దగ్గర అంటది, మీరు ఏమన్నా అనుకోండి, పోయి పీక కొరికి సంపుదాం అనిపించింది, అంత కోపం లేచింది. ఏమంటారో తెలుసా? ఏందన్నా ఇవంటే మగపిల్లాడు, ఎట్టేం తిరుగుతాడు, ఏముందన్నా మన ఏంది ఎట్టేం తిరుగుతాడంట, ఏమిదన్నమా నేను పోతాడంట. నేను అన్నాను, సరే పనికి మళ్ళీ పెద్ద వయసు, అంత వయసు అయినా దేవుని కృపను బట్టి దేవుడు అంటే భయం ఉంది, నేనంటే భయం కాదు. తెలివి లేని పనికి మళ్ళదానా, వాడు మొగోడు 10 మందితో తిరుగుతాడు అంటున్నావే, నీ కోడలు కూడా ఆడి మనిషి కదా, నీ కోడలు కూడా 10 మంది తిరుగుతూ ఊరుకుంటావు నువ్వు? అట్టయితుందన్నా, అట్టయితుంది అంటే వీడు బెవరాజ్ తిరుగు రావచ్చు, అదే తప్పు నీ కూతురు, నీ కోడలు చేస్తే, నీ భార్య చేస్తే తప్పు అవుతుందా? అంటే మొగోడు కాబట్టి, మొగోడైతే ఎవనికి గొప్ప? మొగోడైతే 10 మందితో తిరగమనుందా? మొగోడైతే 10 మందిని మెయింటైన్ చేయమనుందా? మొగోడైతే 10 మందితో తందనాలు ఆడమనుందా? ఏం పెద్దల్లో ఏమో అర్థం కదండి. వాడు మొగోడు కాబట్టి పోతుంటాడు, వస్తుంటాడు, 10 మంది తిరుగుతాడు, 10 మందిని మెయింటైన్ చేస్తాడు. ఎట్లా అంటున్నావు ఆ మాట? నువ్వు తల్లివే లేకపోతే దయ్యానివేనే, పనికి మల్దానా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే తప్పు స్త్రీ చేస్తే, అదే తప్పుడు పని నీ భార్య చేస్తే అడగలేదనే, గద్దించలేదనే, మెడ పెట్టుకొని రే నువ్వు చేస్తున్న పని నేను చేస్తా అంటే నీ తలకాయ ఎడబెట్టుకుంటావురా? ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు మొగోనివైతే, నా ప్రియ దైవజనాంగమా, ఉగ్రత దిగి రాకముందే, నాశనానికి ఒడిగట్టక ముందే ఈ వార్పు, ఈ మార్పు, ఈ ఉపదేశము నీలో నూతన పరిపక్వతను తీసుకొని వచ్చునుగాక. చెప్పలు కూడా ప్రభునామాని మహిమపరుద్దాం. ఎవనికి గొప్ప? నువ్వు మొగోనివైతే.
నువ్వు చేస్తున్న తప్పుడు పని నీ భార్య చేస్తే ఆలోచన చేయి. నా ప్రియ దైవ జనాంగం, అవద్దు. మనుషుల్లో పక్షపాతం ఉండొచ్చు, మనుషుల్లో పక్షపాతం మనుషులు కావచ్చు, కానీ దేవుడు పక్షపాతి కాదు. ఆ తప్పు తన భార్యలు చేస్తే ఏ విధంగా ఉంటుందో దావీదుకు చూపించాడు. విన్నాడు, అయ్యా రాజ్యము చూస్తుండగా, రాజ్యమంతా వింటుండగా నీ కొడుకులు అబ్షాలోము నీ ఉపపత్నులతో పాపం పనులు చేస్తున్నారయ్యా. దావీదు, నువ్వు చేసిన తప్పుకు ఏ విధంగా శిక్ష ఉందో చూసావా? ఆ గతి నీకు పట్టకముందే నువ్వు నీతి లేని వాడవని నీకు దేవుడు నీతి కలిగిన భార్యనిచ్చారా రే. నీలో నీతి లేకున్నా, నీలో పరిశుద్ధత లేకున్నా, నీలో అపవిత్రత ఉన్నా నీకు నీతి కలిగిన భార్యనిచ్చాడు. ఎలా మీకు మోసం అన్యాయం చేయగలుగుతున్నావురా? నిజంగా నీలో మానవత్వం అనేది ఉంటే ఈ ఉపదేశము ద్వారా నీ బతుకు మార్చుకో. లేదా నిప్పుతో చెలగాటమాడుతున్నావు, నిప్పులు ఒడిలో పోసుకుంటే కాలిపోతావు బేట. నిప్పుల మీద అడుగులేస్తే పతనమైపోతావు. అలాగునే తన పొరుగువాని భార్యను కూడువాడు సర్వనాశనమై పీసులు అయిపోతావు. ఆ గతి పట్టకముందే బతుకు మార్చుకో, జీవితాన్ని మార్చుకో. గతంగా జరిగిపోయింది. ఇక నుంచైనా ఈ వర్తమానము ద్వారా యేసుక్రీస్తు ప్రభులో నువ్వు ఒక నూతన సృష్టిగా చేయబడుదువుగాక. కొడు చప్పట్లు గట్టిగా వేసాయికి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 2, చాలు. ఎవరంటే కోపం ఆయనకి? ఎవరంటే కోపం ఆయనకి? ఏ మాట? భార్యనిచ్చాడు, భార్యతో సంతోషంగా ఉండు. భర్తనిచ్చాడు, భర్తతో సంతోషంగా ఉండు అని చెప్పినా వినని వారి మాట ఎవరైతే వినరో అటువంటి వారి మీద దేవుని యొక్క కోపం. ఇంకా లోతులోనికి వెళ్తే ఎవరైతే ఉన్నదాంతో తృప్తి చెందకుండా ఉంటారో, లేని వాటి కొరకు ఆరాటపడతారో వారంటే కోపం. ఇక్కడ ఎవరి మీద కోపపడుతున్నాడు? తన పరాయి భార్యను ఆశించే వారి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? కోపగించుకుంటున్నాడు. ఈ అంత్యకాలంలో జరిగేది అదే. రాకడ దినాల్లో ఎక్కడ చూసిన అపవిత్రత, అశ్లీలత, వ్యభిచారము, కామాతురత, అపవిత్రత. ఇంట్లోకటి బయటొకటి. నా ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయి. నెంబర్ 2, ఎవరంటే ఆయనకు కోపం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. నేను ఎవరినో ఉద్దేశించి మాట చెప్పలేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పిన మాటను మీతో చెప్తున్నా. ఈ విషయాల్లో కొన్ని నగ్న సత్యాలు బయటకు వస్తాయి, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ తప్పిదము నా కుటుంబం కూడా చేస్తుంది కాబట్టి ముందుగే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఎవరంటే కోపం ఆయనకి? ఎవరంటే కోపము? సరే, మాట వినని వాళ్ళంటే కోపమే. ఏ మాట? ఏ మాట వినని వారంటే కోపము? తన భార్యతో కాకుండా పరాయి వారిని ఆశించే వాళ్ళంటే కోపం. అర్థం కాలేదా అన్నా? మాకు కాదు కదన్నా, ఉత్త భార్యలకే కదన్నా. నో 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 నో, కాదు. ఈక్వల్గా దేవుని మాటలు ఉంటాయి, వినండి జాగ్రత్తగా. నెంబర్ 2, ఎవరంటే ఆయనకు కోపం? కింద ఉందా లేదా? ఇట్టి జనుల మీద నా కోపము తీర్చకుండా ఉందునా అన్నాడు కదా. నెంబర్ 1, వాళ్ళంటే కోపం. వాళ్ళు ఏమవుతారంట? కొద్ది రోజులకు సర్వనాశనం అయిపోతారట. ఓకే, ఆ గతి పట్టుకుంది నానా, జాగ్రత్త పడదాం, జాగ్రత్త పడండి. నెంబర్ 2, ఎవరంటే కోపము? రండి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము. అందరూ తీయాలి మాట. చెప్పేవారు లేరేమో, సరైనటువంటి అవగాహన లేదేమో,
జాగ్రత్తగా వినండి నా ప్రియ దైవ జనాంగమా. మొదటగా నా కుటుంబం చాలా జాగ్రత్తగా వినండి దైవ జనాంగమా. నా కుటుంబాన్ని రక్షించుకోలేకపోతే, నా కుటుంబానికి సత్యాన్ని బోధించలేకపోతే, నా కుటుంబాన్ని ప్రభు రాకడకు సిద్ధపరచుకోలేకపోతే నా పరిచర్య, నా సేవ వ్యర్థం. కనుక ప్రేమతో కాళ్ళు ముక్కి నేను చెప్తున్న విను జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వాక్యం. స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. నోట్ దిస్ పాయింట్. అలాగు చేయు వారందరూ దేవుడైన యెహోవాకు ఎవరంట వాళ్ళు? హేయులు అంటే అసహ్యం, భయంకరమైన కోపం. ఒకటి చెప్తా వినండి. తల్లి తన కడుపున పుట్టించుకున్న పిల్లల మీద ఫు అని ఉమ్మి మూస్తే పిల్లలకి ఎంత అవమానకరం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది, నాకు ఈ సిగ్నల్ వచ్చింది, ముగిస్తున్నా. కడుపున పుట్టించుకున్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు థూ అని ఉమ్మి మూస్తే వారి అబ్బా ఏం మూసింది మా అమ్మ, సరిగ్గా వల్లే మళ్ళీ మొయ్యే అంటారా? ఆమేన్. విను జాగ్రత్తగా. ఆయన చెప్తున్నాడు, నిన్ను దేవుడు స్త్రీగాను నిన్ను పురుషునిగాను దేవుడు చేశాడు. దేవుడు స్త్రీగా చేశాడు, పురుషునిగా చేశాడు. ఈరోజు పురుషులు ఎవరో స్త్రీలు ఎవరు అర్థం కానే పరిస్థితి. ఆ మధ్య విజయవాడ ప్రాంతానికి వెళ్తే పండక్కి అక్కడ మొన్న ఆత్మీయులన్న దేవుడు ఎందుకో ప్రేరేపణిస్తున్నాడు, బట్టలు తీసుకోండి అన్న పిల్లలకి మీకు అని చెప్పి పండగకు చెప్తే, వద్దమ్మా ఉన్నాయి దేవుని కృపను బట్టి అంటే, లేదన్నా మేము ఇష్టపూర్వకంగా ఇస్తున్నాం, మాకు ప్రేరేపణ కలిగిస్తున్నాము, దేవుడు ఎందుకు అని చెప్తే, సరే ప్రార్థన చేసి వచ్చి అక్కకు సీర తీపిద్దామని వెళ్ళా. ఆదివారం పూట కట్టుకోవడానికి వైట్ శారీస్ కొంచెం తక్కువ ఉన్నాయా అని చెప్తే, నాకు లేకునే అది లేమ్మని చెప్పేసి ఆమెను తీసుకొని పోతే వాడు సీరియల్ నిప్పి చెప్తున్నాడు, ఏమని తెలుసా మేడం, ఇద్దాం ఈ చీర ఏందో తెలుసా, ఇది కట్టుకున్నా బొత్తి కట్టుకున్నట్టే ఉంటుందంట. ఏంది ఇది కట్టుకున్నా? చెప్పండరా బొబ్బొబ్బోనా, ఇట్లాంటివి నాకు కావాల్సింది అంటది అనుకున్నా. కానీ అలాంటి పెంపకంలో నేను పెంచలేదు కదా, అలాంటి బోధ నేర్పించలేదు కదా. మా ఆయనకి ఏది సెలెక్ట్ అయితే నేను అది కట్టుకుంటానన్నదే నా భార్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు నా పిల్లలకి నా భార్యకు సెలెక్ట్ చేసేది నేను ఏది తీసుకుపోతే అది సంతోషంగా కట్టుకుంటుంది, పేర్లు పెట్టదు. దేవుని కృపను బట్టి నాకు ఆ ధన్యత ఇచ్చాడు దేవుడు. నేను చెప్పాను, సార్ నా భార్యకి కట్టుకున్నట్టు ఉండే చీరలు వద్దు, కట్టుకుంటే కట్టుకున్నట్టే ఉండే చీరలు అన్నా. వానికి దిక్కుదెళ్ళా, ఏమన్నావు సార్ నువ్వు అన్నా. అర్థం కాలేదు. దీనికి అర్థమైంది, నా భార్యకి అర్థమైంది, నవ్వుతుంది, మూతికి అర్థం పెట్టుకుని నవ్వుతుంది. ఏమన్నావు సార్ నువ్వు అంటే, అన్నా ఇందాక నువ్వేమన్నావు సార్, ఇది కట్టుకుంటే కట్టుకున్నట్టే ఉంటుంది, ఇది తీసుకోండి సార్ అన్నావు కదా. నేనేమంటున్నాను, కట్టుకుంటే కట్టుకున్నట్టు ఉండే సీరియల్ మాకొద్దు, కట్టుకుంటే కట్టుకున్నట్టుగానే కనిపించే సీరియల్ నాకు. ఈరోజు షాపులోకి పోతే సత్యంగా అడుగుతున్నానండి, రెడీమేడ్ తీసుకొక చాలా రోజులే, ఈ కల్చర్ వచ్చినప్పటి నుంచి అది తీసుకొని కుట్టించుకుంటున్నా నేను. ఒక షాపింగ్కి వెళ్తే అడిగా, అన్న ఈ పాయింట్ మొగడు వేసుకున్నాడా ఆడోళ్ళు వేసుకున్నారా అని. ఏం సార్ అంత డౌట్ అడుగుతున్నారు? ఏమో మొగోడు అదే డ్రెస్సులు వేసా, ఆని మంచి ఆ డ్రెస్సులు వేసా, ఇది కట్టుకుంటే ఒళ్ళల్లా కనిపిస్తుంది, ఈ చీర 30,000 సార్ అంటున్నాడు. ఏమండి చీర కట్టుకోవడానికి కప్పుకోవడానికా, అన్ని చూపించడానికా? ఎందుకు కట్టుకుంటారండి? ఎవరో సినిమాల్లో ఎవరో ఆ సీరియల్లో ఆ పనికిమాల వల్ల చూసి ఎంత వడి కడుతున్నారండి ఘోరానికి. దేవుడు కప్పాడు నీ శరీరాన్ని, చర్మపు వస్త్రాన్ని కప్పాడు. కప్పిన శరీరాన్ని ఈరోజు విప్పి తిరుగుతున్నావు. పేలికలు బట్టలు వేసుకుని
పేలికెలు జానడు బట్టలు వేసుకొని. ఏంటండి, సమాజం బాగుపడుతుందా పాడైపోతుందా? ఏమనంటే కల్చర్ సౌత్ కల్చర్, నార్త్ కల్చర్. అరే, నీకు ఒక కల్చర్ ఇచ్చారా దేవుడు, ఆ కల్చర్ ప్రకారమైన నడువు, ఆ కల్చర్లో నిలువు. అర్థం కావటం లేదండి. పురుషులు టీషర్టు, లోయరు, ప్యాంట్లు, షార్ట్లు, నిక్కర్లు, గంపలు, గోళాలు వేసుకుంటారు. ఈరోజు స్త్రీలు కూడా అవే. సరే, పక్కన పెడదాం. ఇక్కడ లేఖనం ఏమని సెలవిస్తుంది? పురుషుడు స్త్రీలాగా తయారు కాకూడదు. నెంబర్ 2, స్త్రీ పురుషుల్లాగా తయారు కాకూడదు. నిజంగా చెప్పండి, అలాంటి వాళ్ళు తయారయ్యేటోళ్ళు కనిపిస్తున్నారా లేదా? ఇప్పుడు నేను నా వ్యక్తిగత జీవితాన్ని చెప్తున్నా, వినండి. మొన్న నంద్యాలకి ప్రార్థనకి వెళ్ళా. ఒకటి చెప్పు ముగిస్తా, కరెక్ట్ పావుగంట. నంద్యాలకి ప్రార్థనకి వెళ్తే ప్రార్థన అంతా అయిపోయింది. భోంచేసి భోజనం పెట్టారు. నైట్ భోంచేస్తుంటే ఆ తల్లి వచ్చి అంటుంది, నాకు తెలియదు, వాళ్ళ ముందర కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని తలకాయ దించుకొని అట్లనే గొంతులోనే ఉండిపోయి బలవంతంగా మింగా. ఏమంటుందో తెలుసా? నేను మొన్న మీ ఊరికి పోయా, మీ ఊర్లో ప్రతిష్ఠిత జరిగింది. మా వాళ్ళందరూ ప్రతిష్టకు పోకపోతే బాధపడ్డారు. ఒక్కడు ఉన్నాడు రాకపాయ. అందరూ వచ్చారు బంధువులు, వాడు రాకపాయ. విను జాగ్రత్తగా. ఆమె వచ్చి చెప్తుంది, నీకు చూపియాలని, నాకు తెలియదు వాళ్ళు వచ్చింది, నీకు చూపియాలని సెల్లులో రికార్డ్ చేసుకొని వచ్చా. సీర కట్టుకొని డ్రామా వేసింది మీ నాయనంట కదా. కొండ మీద కూర్చొని సిగ్గు లేకుండా కులికి డ్యాన్స్ చేసింది మీ నాన్నలంట కదా. పండు లేకుండా తుస్సు అని తొర్రి నోరుతో పద్యాలు పాడింది మీ నాయనాలంట కదా. ఏం సమాధానం చెప్పాలి మీరు చెప్పండి వాళ్ళకి? ఏం సమాధానం ఇవ్వాలి వాళ్ళకి? దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్న నా కుటుంబమే అని చెప్పమంటావా? అరే, దేవుడు నీ కుటుంబంలో నుంచి సేవకి ఎన్నుకున్నాడు కదా. నిజంగా కొడుకు మీద ప్రేమ ఉంటే దేవుణ్ణి గాయపెట్టే పనులు ఎందుకు చేస్తావు? ఏం సమాధానం చెప్పలేక చేతులు కడుక్కుందాం అనుకున్నా మళ్ళీ బాగోదు కదా, వాళ్ళు బాధపడతారని కడుపు నిండా బాధతో అదే మెతుకులు తిని వెళ్ళస్తానమ్మా అని చెప్పేసి వచ్చేసా. కాళ్ళు ముక్కి చెప్తున్న నా కుటుంబానికి, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుని వేషం వేయకూడదు. గత కాలంలో చేసినవి చాలు. గత కాలంలో నీ కుటుంబంలో నుంచి ఒకడు సేవకు రాలేదు, కానీ ఇప్పుడు దేవుడు సేవకు పిలుచుకున్నాడు. ఏమి సమాధానం చెప్పాలి? ఏమని రావాలి ఊర్లో? నేనేమని అడుగు పెట్టాలి? మొదట ఎన్నుకున్నాడు ఆ ఊరిని దేవుడు. వారంతటకు వారు తిరస్కరించి దొబ్బారు, మాకొద్దు, తీసుకొచ్చి అరణ్యంలో పడేశాడు. గతంలో నేను వాళ్ళలో ఉన్నవాడిని, వాళ్ళలోంచి వేరు చేశాడు. ఇప్పుడు వారిని నా రూట్లోకి తెచ్చుకుందునా, నేను తిరిగి వాళ్ళ రూట్లోకి వెళ్దునా? ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా, వాళ్ళు నీ మార్గంలోకి రావాలి, కానీ నువ్వు వాళ్ళ మార్గంలోకి వెళ్ళకూడదు. వాళ్ళు నీ రూట్లోకి రావాలి, కానీ నువ్వు వారి రూట్లోకి వెళ్ళకూడదు. వారు నీ మాట వినాలి, కానీ నువ్వు వారి మాట వినకూడదు. అయ్యా, ఇట కఠినంగా చెప్తే, అయినా నువ్వు నిజంగా నా సేవకుడు అయితే, తల్లి గర్భంలో నుంచి నిన్ను నేను ప్రతిష్ఠించుకున్న వాడిని అయితే కఠినంగా ఉండాలి. అనుకోలేదు వాళ్ళు వెళ్ళింటారని. నీకు ఎవరు చెప్పారమ్మా అనే మాట కూడా మాట్లాడాలంటే నాకు సిగ్గు అనిపించేది. ఇలా ఎంతమంది చూసుంటారు?
యూట్యూబ్లో చూసేవాళ్ళు. వాడు అరిసి 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 వాక్యం చెప్తాడే, ముందు వాళ్ళ ఇంట్లోనూ మార్చుకోలేడే అన్న నింద నా మీదకి వస్తే సంతోషమా? నా ప్రియ దైవ జనాంగం, ఒక్కసారి మనసు పెట్టి మాటలు విను. గతంలో చేశావు, గతంలో నా తండ్రి మరణ పడకలో ఉన్నాడు, అందరూ వచ్చి చూసిపోతున్నాడు, ఇక చివరి గడియలని కడుపు కాల్చుకొని 3 రోజులు కొంపలోకి వెళ్ళి ఉపవాసం ఉంటే తిరిగి బ్రతికిస్తే మళ్ళీ డ్రామాలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. అందుకోసమైనా బ్రతికించింది, అందుకోసమైనా ఆయువును పెంచింది. అసహ్యమైన పనులు సంఘంలో చేస్తేనే సహించలేనే, ఇంట్లో పిల్లలు చేస్తేనే ఒప్పుకొని, ఆ తల్లి వీడియో చూసి చూపిస్తుంది. ప్రియులరా, అర్థమవుతుంది ఒకసారి. పురుషుడు స్త్రీగా మారినా, స్త్రీ పురుషునిగా మారినా ఒకవేళ అనుకుంటున్నాం జస్ట్ అది సంతోషం, ఆనందం. సంఘము మనకు మంచి చెడులు వివరించేది. సంఘం అంటే మంచేదో చెడేదో చెప్పేది. మందిరం దగ్గరే తప్పుడు పనులు చేస్తుంటే ఇక సంఘం ఎందుకండి నాకు అర్థం కాదు. మందిర ఆవరణంలోనే, మందిర సరిహద్దుల్లోనే, మందిర ప్రాకారాల్లోనే తప్పుడు పనులు చేస్తుంటే, అందుకే దేవుడు నా మందిరాన్ని పాడు చేస్తున్నారయ్యా, నా మందిరాన్ని చెక్క భజనలతో, డ్రామాలతో, భయంకరమైన వాటితో పాడు చేస్తున్నారు. నా మందిరాన్ని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తా. మందిరంలో అసహ్యమైన పనులు, మందిరంలో పాడే పనులు. మందిర ప్రతిష్ఠ అంటే దేవునికి ఇష్టకరంగా జరగాలి కానీ మనుషులకు ఇష్టకరంగా జరగకూడదండి. ఆలయ ప్రతిష్ఠ దేవునికి ఇష్టకరంగా జరుగుతుందా? నలుగురు చెయ్యి అనుకునే విధంగా జరుగుతుందా? నా ప్రియ దైవ జనగం, ఒక్కసారి ఆలోచన చేయి. అసహ్యమైన పనులు చేస్తున్నారు ఈరోజు చాలామంది, దుఃఖమయ్యే పనులు చేస్తున్నారు చాలామంది. ఇది దేవుడు స్పష్టంగా చెప్పాడు. అరే, మొదట్లో చెప్పా, ఎందుకు కోపం వస్తుంది నీ పిల్లల మీద? వాళ్ళు నీ మాట వినకపోతే వాళ్ళ మీద కోపడతావు. దేవుడు కూడా ఎవరి మీద కోపడతారు? దేవుని మాట వినని వారి మీదకి. ఎవరు వినలేదు? పరాయి స్త్రీ అమ్మడి వెళ్ళేవాడు వినడు. ఎవడు వినడు? స్త్రీ పురుషుడుగా, పురుషుడు స్త్రీగా ఆ వేషాలు వేయకూడదు. ఒక్కసారి మనసు పెట్టి ఆ మాట విను. చెయ్యకూడదు, ఉండకూడదు, వెళ్ళకూడదు అని ఏదైతే దేవుడు చెప్పాడో అదే చేయటానికి ఇష్టపడుతున్నాం, అదే చేయటానికి ఇష్టపడుతున్నావు. వద్దన్న దాన్ని చేయకుండా ఉండగలుగుతున్నావా? దేవునికి అసహ్యమైనవి, దేవునికి నీచమైనవి, దేవుని గాయపెట్టేటివి, దేవుని కోపం కుటుంబంపై దిగివచ్చే పనులు ఇక మానేయి. అల్లరితో కూడిన ఆటపాటలు ఇక చాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉందయ్యా, కనుక మనము అంధకార సంబంధమైన క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అని లేఖనం ఉందే. గతములో ఏమి చేసినా, గతములో ఏమి చూసినా, గతములో ఎలా ప్రవర్తించినా చూసి చూడనట్లు ఉండే దేవుడు రాకడ దినాల్లో ఉన్నావు. సంఘం ఎత్తబడే దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఆ గడియలు వస్తాయో తెలియదు. ఆయన వచ్చేసరికి నువ్వు తిరునాళ్ళు, గుడి ప్రతిష్టలు అంటూ దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటే నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తాడా? నిన్ను బట్టి నా దేవుడు ఆనందిస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయి నా ప్రియ దైవ జనాంగమా. కాబట్టి ఎవరి మీద కోపగించుకుంటాడైనా? స్త్రీ పురుషుని వేషం వేసిన, నెమటు పురుషుడు స్త్రీ వేషం వేసిన, ఈ రెండు పెద్ద శత్రుత్వం. మీకు తెలియదు, అదొక భయంకరమైన స్పిరిట్, అదొక భయంకరమైన ఆత్మ, అదొక భయంకరమైన శక్తి.
ఆ నాటకాలు, ఆ వేషాలు, భయంకరమైన శక్తులు ఉంటాయి దాంట్లో. ఆ శక్తి మా నాన్నను మంచం పాలు చేసింది, అయినా బుద్ధి రాలే. కనుక నా ప్రియ దైవ జనాంగమా, విను జాగ్రత్తగా. ఉపదేశంలో ఉన్నది ఉన్నట్లు చెప్పడం నా బాధ్యత. మిమ్మల్ని నిత్య మహిమకు చేర్చే బాధ్యత. ఈ విషయాన్ని మీకు చెప్పకపోతే రేపు చనిపోయిన తర్వాత నన్ను దేవుడు లెక్క అడిగితే ఏమీ సమాధానము చెప్పాను. కాబట్టి ఇంకా 2 విషయాలు ఉన్నాయి, చాలు, టైం అయిపోయింది, 1 గంట. ఎవరి మీద కోపగించుకుంటాడు ఆయన? పరాయి స్త్రీలమ్మడి కొవ్వు పట్టి సకలించుకుంటే, వద్దురా 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 అని చెప్తున్న మాటలు వినకుంటే వాళ్ళ పైన ఏం చేస్తాడంట దేవుడు? కోపగించుకుంటాడు. నెంబర్ టూ, స్త్రీ పురుషుడు వేషం వేసిన, పురుషుడు స్త్రీ వేషం వేసిన కోపగించుకుంటాడు. ఈరోజు స్త్రీలు ఏ విధంగా తయారవుతున్నారో తెలుసా? అమ్మా, మీ కాళ్ళు ముట్టుకొని చెప్తానే, వినండి జాగ్రత్తగా. వద్దు, దేవుడు మిమ్మల్ని స్త్రీలుగా ఉంచాడా? స్త్రీగా ఉండండి. ఆత్మీయులకు అనుగుణంగా గుణవతి కలిగినటువంటి స్త్రీగా, దైవ జ్ఞానం పొందిన స్త్రీగా నువ్వు ఉండు చాలు. దేవుడు నిన్ను ఎట్ట ఉంచాడు అలా ఉండు. ఈరోజు స్త్రీలు ఎట్లా తయారవుతున్నారో తెలుసా? మీరు చూస్తుంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబం వచ్చి చెప్తుంది, అన్నా నా కూతురికి మంచి బట్టలు తీసుకోదామని వెళ్తే ఎప్పుడు చూసిన షర్టు, పాయింటు, టీషర్టు, లోయరు టైట్గా ఉండేటివి తప్ప పొరపాటున మంచివి ఏదన్నా మేము చెప్పలేకుండా ఉన్నాం. కనీసం నువ్వన్నా చెప్పన్నా. పిల్లలు, ఈరోజు నీ తల్లిదండ్రులు నీ మేలు కోరి ఏది చేసినా నీ తల్లిదండ్రులు మేలు కోరుతున్నారు. వాళ్ళ మాటను తిరస్కరిస్తున్నావా? మంచిది కాదు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఏమవుతుంది? ఏం కాదు, అయ్యేది అవుతుంటుంది. ఏం కాదు, టయానికి ఏం జరగాలని జరుగుతూ ఉంటుంది. కొంతమంది మొదట్లో మన సంఘానికి వచ్చేవాళ్ళు ఈడ శినిగిపోయి ఆ కంపతారలమ్మడు పోయి కంప పట్టుకొని శినిగిపోతాయి చూడు, శినిగిపోయిన పాయింట్లు, శినిగిపోయిన ఆ ఫ్రాకులు, నానాకది. నువ్వు రాకుండా పర్వాలేదు నా సంఘానికి. క్రమము లేనివాడు సంఘంలో నాకు అవసరమే లేదు. వస్తున్నావా, మంచి చెడులేంటో తెలుసుకో. నీ మనసాక్షికి వదిలేస్తున్నావు. నువ్వు చేసేది మంచేమో చెడేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఒక ఆమె వచ్చింది, ఒక పాప బయట ఫోన్ మాట్లాడుకుంటున్నా, అన్నా ఫోన్ మాట్లాడుతున్నా, అక్కడి నుంచి వచ్చింది. వందనాలు అంటే చెప్తారు, ఎందుకు నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. వందనాలు అంటే చెప్తారండి, మీరు చెప్పండి కదా. కానొచ్చినప్పుడు అన్న వందనాలు కదా. అదేందో వేసింది, లాంగ్ ఫ్రాక్ అంట. అది 3 సార్లు కొంపలు అటు ఇటు తిరిగితే కసగొట్టాల్సిన అవసరం లే. రోడ్డు మీద తిరిగితే ఉన్న పేడ, పియ్యి, కుక్కలేరినటివి అన్నీ దానికే. ఏమి ఏమండి, కల్చర్ లోకంలో ఉంది. కల్చర్ కడగబడిన వారిలోనికి రాకూడదు. ఒకటి చెప్పలు గట్టిగా అర్థమైతే, కల్చర్ లోకస్తులకు. పిల్లలు, మీ తల్లిదండ్రులు వేసి సెలెక్ట్ చేసుకునే డ్రెస్ నిజంగా వేస్తున్నావా? నువ్వు దేవుని పిల్లలవైతే. భార్య, నీ భర్త తెచ్చే డ్రెస్సు సెలెక్ట్ చేసుకుని బాగుంది, అది 10 రూపాయల సీర కానీ 10 రూపాయల వస్త్రం కానీ ప్రేమతో నీ భర్త తెచ్చాడు, సంతోషంగా అనుభవిస్తున్నావా? ఆలోచన చేయి. ఈరోజు పురుషులు స్త్రీగా తయారవుతున్నారు, స్త్రీలు పురుషులుగా తయారవుతున్నారండి. ఎంత ఘోరం జరిగిపోతుందండి. వాళ్ళు చెప్తున్నారు, గిమ్మ అంటే ఇంట్లో ఉన్న డ్రెస్సులన్నీ చూస్తే, అమ్మ మీకు మగపిల్లుడు ఉన్నా అంటే లేదన్నా, మళ్ళీ ఏంటి అన్నీ
మా పాప ఇవే వేస్తుందన్నా, ఏదేదన్నా. క్రాప్ కూడా ఎట్లా చేయించుకుంటారో తెలుసా అన్న? మొగోళ్ళు బాగా ఎట్లా దూక్కుంటారో అట్లే అంటుందన్నా. అంటే ఆమె చూస్తానే మగపిల్లోడు అనకాలట. ఏంటి బట్టలు తీసేసుకుని నువ్వు మగపిల్లు నువ్వు అయిపోతావా? బట్టలు వేసినంత మాత్రాన నువ్వు స్త్రీ అయిపోతావా? పురుషుని బట్టలు ధరించినంత మాత్రాన, పురుషుని బట్టలు ధరించినంత మాత్రాన స్త్రీ అయిపోతావా? పురుషుడు అయిపోతావా? పురుషుడు స్త్రీ దుస్తులు వేసినంత మాత్రాన స్త్రీ అయిపోతావా? ఎందుకు ఆయన తాత్కాలికానికి ఆనందానికి, సునకానందానికి దేవుడు వద్దని పని చేసి గాయపెడతావు? కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా గమనించు. ఇక 2 విషయాలు. ఎవరిపైన కోపగిస్తాడు? చాలుగా టపాటపమని చెప్పి ముగిస్తున్నా. 2 విషయాలు. ఎవరిపైన కోపగిస్తాడయ్యా ఆయన అంటే, విగ్రహారాధన చేసే బిడ్డల మీద ఆయన కోపం భయంకరంగా ఉంటుంది. నెంబర్ 3, ఎవరి మీద ఆయన కోపం. నెంబర్ 4, ఎవరి మీద ఆయన కోపం ఉంటుందయ్యా? దేవుడు 6 దినాలు నీకిచ్చాడు, 7వ దినాన్ని దేవునికి ఇచ్చాడు. దేవుని దినాన్ని దేవునికి నువ్వు ఇవ్వకపోతే, ఆయన దినాన్ని దొంగలిస్తే, ఆదివారపు దినాన దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబము కనబడకపోతే ఆశీర్వాదాలు కోల్పోతావు, దీవెన కోల్పోతావు, పరిశుద్ధతను కోల్పోతావు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? ఆదివారపు దినాన్ని, పునరుత్థాపన దినాన్ని ఏం చేశాడు తెలుసా? ఆయన ఆశీర్వదించి దీవించి నీకు ఇస్తే, ఆదివారం పూట దేవుని సన్నిధికి రాకపోతే దీవెన పోగొట్టుకుంటావు, ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, నల్లపబడుతూ ఉంటావు నిత్యము, కొట్టబడుతుంటావు నిత్యము. కాబట్టి ఎవరంటే ఆయన కోపమయ్యా అంటే, పరాయి స్త్రీ అమ్మడి ఏ పురుషుడు, పరాయి పురుషులమ్మడి ఏ స్త్రీలు వెళ్తారో వారంటే దేవుడి కోపం. నెంబర్ 2, స్త్రీ పురుషుడు వేషం వేసిన, పురుషుడు స్త్రీ వేషం వేసిన దేవుడు సహించడు, వారంటే దేవుని కోపం. నెంబర్ 3, ఎవరంటే కోపం ఆయనకి? విగ్రహారాధన. ఆయన చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నో. మరి ఈరోజు నీ ఇంట్లో నీ కులదైవాలు, నీ ఇంటి దేవుళ్ళు ఒకసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచన చేయి. విగ్రహారాధనల గురించి నేను మాట్లాడలేదు. క్రైస్తవుల్లో విగ్రహారాధన ఎందుకంటున్నా? క్రైస్తవులు నా ఇంటి దేవుడు అని చెప్పేసి కోడిపుంజుని ఎందుకు పట్టుకుపోతున్నావు అంటున్నా. క్రైస్తవుల్లో దేవునికి పొట్టేళ్ళు ఇరిసినానని చెప్పేసి ఎందుకు పట్టుకుపోతున్నావు అంటున్నా. అన్యుల గురించి మాట్లాడలేదు, క్రైస్తవుల్లో ఉన్న విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నా. నీ దేవుడు ఎవరో నీకు తెలుసు కదా. దేవుడు ఎవరో తెలిసినప్పటికీ మరల ఎందుకు కుల దైవాన్ని ఉంచుకోకూడని దాన్ని ఉంచుకొని దేవునికి ఉగ్రత తెప్పిస్తావు? విగ్రహారాధన. ఎస్, ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు తన ప్రజలను విడిపించుకుంటూ వచ్చే, అయ్యా కనిపించని దేవుడు మాకొద్దు, ఎక్కడో ఆకాశ మహాకాశంలో దాటుకున్న దేవుడు మాకొద్దు. అరే ఆయన ఎక్కడ లేదురా, మీ మధ్య సంచరిస్తూ సేవకుని ముందు పెట్టుకొని ఆయన పరాక్రమ కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నారా? వద్దు, మాకు కంటికి కనిపించేటువంటి దేవుడు కావాలని నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు దేన్ని చేసుకున్నారు? ఒక ప్రతిమను చేసుకున్నారు, ఒక బంగారు దూడను చేసుకొని. మీరు చదవండి నిర్గమకాండంలో, దాని ఎమ్మడి తాగుతూ తందనాలాడుతూ, ఇందాక చెప్పిన లక్షణాలు అందులో ఉన్నాయి. పురుషుడు స్త్రీగా, స్త్రీడు పురుషుడుగా మారుతూ. ఏమండి ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? కల్చర్ ఆ కాలంలో ఉంది కల్చర్. ఆ విధంగా చేస్తూ, డ్యాన్సులు వేస్తూ, ఆ బొమ్మమ్మడి తిరుగుతూ, తాగుతూ, భయంకరమైన పరిస్థితులు చేస్తూ ఒక్క మాట అన్నారు. ఏమన్నా తెలుసా? కోపం రావడానికి గల కారణం, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని నడిపించిన దేవుడు ఇద్దో. ఎవరంట? బంగారు దూడ ఎక్కడి నుంచి నడిపించుకుంటూ వచ్చిందంట? ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రాన్ని పాలు చేసి నడిపించుకు వచ్చిందంట. అందుకు కోపం వచ్చింది ఆయనకి. శిక్ష ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళి చదువుకో. 3000 మందిని అర్ధాంతరంగా కోసిపడేశాడు, చంపిపడేశాడు. ఎంతమందిని? 3000 మంది. ఈ 3000 మంది ఏ జాతికి చెందినవారు? దేనికి చెందినవారు? దేవునికి కోపం పుట్టించే పనులు చేసినవారు. ఆమేన్, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కోపం వస్తుంది? ఆయన ఊరికే కోపం రాదు ఆయనకి. వచ్చిందా ఆయన కోపగించక తాలుకొని తట్టుకొని నిలబడగలవాడు ఎవడు అని లేఖనం ఉంది. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని నడిపించిన దేవుడు ఇదిగో ఈ ధూడే. ఎంత బాధలేస్తుందండి. విగ్రహారాధికులంటే, క్రైస్తవుల్లో ఉన్న విగ్రహారాధికులంటే దేవునికి భయంకరమైన కోపం. ఒకప్పుడు నా కుటుంబం భయంకరమైన విగ్రహారాధన. చెప్పాను మీకు, నా సాక్షి జీవితాన్ని కొంచెం మీకు అందించా. మా ఇంట్లో అంతా సంజీవ, సంజిరాడు, సంజక్క, ఇవన్నీ ఇవే. ఎల్లాలి సంజిరాడు మా కుల దైవం. నేను 10th 7th వరకు నా ఇంట్లో నుంచి ముడుపు వెళ్ళేది అని మీకు చెప్పా. బయట కూర్చున్న మా నాన్న నేను చెంబుకు పసుపు తాడు కట్టి మాడాకులు చుట్టు పెట్టి మేమిద్దరం పూజలు చేసుకుంటున్నాం. ఎల్లాలి సంజిరాడు గుండు కొట్టించుకుని వస్తే ఇంటికి నేనే కదా పెద్ద కొడుకునుగా. క్రైస్తవ గృహాల్లో విగ్రహారాధన సంబంధమైన పనులు ఎందుకు చేస్తావు? క్రైస్తవ గృహాల్లో దేవుడికి విరుద్ధమైన పనులు ఎందుకు వడిగడుతున్నావు? మానే. ఎందుకు నీ కుటుంబం పైన దేవుడు కోపగించుకుంటున్నాడో తెలుసా? నీ దేహంలో, నీ ఇంట్లో దేవుడి కాకుండా దేవుడి కాని వాటిని ఉంచుకున్నావు. నెంబర్ 4 ఎవరంటే కోపమో తెలుసా? విశ్రాంతి దినాన్ని, పునరుత్థానపు దినాన్ని, ఆశీర్వదించి దీవించిన దినాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేసి, అక్క ఈరోజు ప్రార్థనకు వదని రాక, నువ్వు పోయి రాపు, ఈరోజు నాకు చాలా పని, ఈరోజు బంధువులు వస్తారు, ఈరోజు మా ఇంట్లో వస్తారు, మా అక్క వస్తుంది, మా బావ వస్తుంది. అక్క కోసం బావ కోసం దేవుని సన్నిధికి దూరం పెట్టుకుంటావు. నువ్వేం దేవుని పిల్లోడు అవుతావు? ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు వచ్చి నీ యొక్క భక్తి జీవితాన్ని చెరపకూడదు. సాధ్యమైతే వాళ్ళను కూడా మందిరానికి తీసుకొచ్చే భక్తి నీలో ఉండును గాక. అక్కడ చెప్పలు గట్ట ఏసైకే. అక్క వచ్చిందని, బావ వచ్చిందని, అమ్మ వచ్చిందని, నాన్న వచ్చిందని, అది వచ్చిందని వద్దు, మంచిది కాదు. ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడట. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మీరు చదువుకోండి, ఆజ్ఞల్లో ఉంటుంది. 7వ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. మందిరానికి రాకపోతే నువ్వు ఎంత కష్టపడినా ఆశీర్వదించబడలేవు. ఎంత టాలెంట్ ఉన్నా చినిగిన సంచలేసినట్లే నీ సంపాదన. నెలొచ్చాకల ఏదో ఒక ఇబ్బందే. కుటుంబంలో అందరూ కష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ కష్టం ఎట్టబోతుందో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ఏమైపోతుందో తెలియదు. కారణం ఆదివారపు దినం అంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ దీవెన, నీ ఆశీర్వాదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకొని దేవుని మీదకి ఎందుకు ఏడ్చేస్తావు? ఎందుకు నా కుటుంబాన్ని ఆశీర్వదించవు? ఎందుకు నా జీవితాన్ని ఆశీర్వదించవు? నువ్వు పోగొట్టుకుంటున్నావు మందిరానికి రాక. నువ్వు పాడైపోతున్నావు మందిరానికి రాక. దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదించి నీకు ఇచ్చాడు. వస్తే ఆశీర్వాదం పొందుకుంటావు, రాకపోతే ఆశీర్వాదం పాడు చేసుకుంటావు. కాబట్టి 4 రకాలు కలిగిన వాళ్ళ మీద ఆయన కోపము మండుతూ ఉంటుంది. కాబట్టి గత జీవితం అంతా మనం ఈ 4 లక్షణాలు కలిగిన వాళ్ళమే. ఒప్పుకుందామా కదా? కాబట్టి ఈ ఉపదేశము ద్వారా ఈ 4 లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి తొలగించునుగాక. మనపైన, మన కుటుంబాలపైన దేవుని కోపము తొలగిపోవునుగాక. మనపైన, మన సంతతి పైన దేవుని కోపం పడకుండా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నాళ్ళు దేవునికి కోపం తెప్పించే పనులు చేశాం. బతికే కొద్ది రోజులైనా దేవుడు చెప్పినట్లు మనం వినేవారముగా ఉందుముగాక. బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. బతికే కొద్ది రోజులు ఏ దేవుణ్ణి అయితే గాయపెట్టి, దుఃఖపెట్టి, కోప తెప్పించే పనులు చేశావో, ఇక పొయ్యేలోపు కమాన్, నమ్మకమైన బిడ్డ, నమ్మకమైన వాడు. ఒకప్పుడు బెవరాస్ తిరిగినా ఇప్పుడు అమ్మ చెప్తే వింటావు కదనా? వింటావు కదరా? మా అమ్మ మాట జవదాటను, మా నాన్న మాట జవదాటను కదా. ఈ ఉపదేశం మాట నీవు కూడా జవదాటకు నీ కుమారుడుగా, కుమార్తెగా ఉందువుగాక. కూడా చెప్పులు గట్టిగా యేసయ్యకి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ 4 విషయాల్లో దేవుని కోపం మన మీద ఉంటుంది. ఈ 4 పనులు చేసేవారి పైన దేవుడు కోపగించుకుంటాడు. గత కాలం ఏ విధంగా జీవించామో తెలియదు. బ్రతికే కొద్ది రోజులు దేవుని ఆనందాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ నిత్య మహిమకు మనల్ని, మన కుటుంబాలందరము కూడా సిద్ధపడుదుముగాక. ఆయన రాకడలో విడవబడే కుటుంబాలు కాక ఎత్తబడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందామా?